నమస్తే. క్యాన్సర్ ఈ పేరు వినగానే వణికిపోతూ ఉంటాం. భారతదేశంలో ప్రతి మహిళ ఎంతోమంది మహిళలు ఏటా లక్షలాది మంది చనిపోవడము, అలాగే సర్వైకల్ క్యాన్సర్‌తో చనిపోవడము మనం చూస్తున్నాము. దాని బారిన పడుతున్నారు కూడా. కానీ ఫార్చునేట్‌లీ మనకి సైన్స్ ఒకటి ప్రసాదించింది. అదే టీకా. టీకా అనగానే మనకి ఫ్లూకో లేకపోతే వివిధ రకాలైన వాటి కోసం టీకాలున్నాయని అనుకుంటూ ఉంటాము. కానీ సర్వైకల్ క్యాన్సర్‌కి కూడా ఒక టీకా ఉందని మీకు తెలుసా? మనకి క్యాన్సర్ కేసెస్ సంవత్సరానికి పెరుగుతూ ఉన్నాయి. మరి టీకా అనేది ఎంత శక్తివంతమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. సో, టీకా చుట్టూతా కూడా సోషల్ మీడియాలో డిఫరెంట్ ఆహ్, భయాలు, అపోహలు ఉన్నాయని చెప్పొచ్చు. ఒకటి అసలు చిన్న పిల్లలకి సురక్షితమా? లేకపోతే అసలు పెద్దవాళ్ళు పెళ్ళైన తర్వాత ఈ టీకా అనేది అసలు పనిచేస్తుందా? వంటి ఎన్నో అపోహలు సోషల్ మీడియా నిండా ఉన్నాయి. మరి వాటన్నిటిని బస్ చేయడానికి, అలాగే మనకి హెచ్‌పివి వ్యాక్సిన్ గురించి వివరంగా తెలియచేయడానికి మనతో పాటున్నారు డాక్టర్ రాము దాములూరి గారు, సీనియర్ ఆంకాలజిస్ట్ అండ్ అట్లనే సర్జికల్ ఆంకాలజిస్ట్. వారితో మాట్లాడదాము. హెచ్‌పివి వ్యాక్సిన్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సో, డాక్టర్ గారు, నేను చెప్పినట్టు ప్రతి 8 నిమిషాలకి ఒక మహిళ చనిపోతోంది. సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో. సో, అంటే ఎంత సీరియస్‌గా ఉంది సిట్యుయేషన్, సంవత్సరానికి ఎన్ని కేసెస్ పెరుగుతున్నాయనేది మనం అర్థం చేసుకోవచ్చు ఒక పక్క. ఇప్పుడు కొత్తగా బడ్జెట్‌లో కూడా హెచ్‌పివి వ్యాక్సిన్ గురించి మాట్లాడడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అలాగే దానికి తగ్గట్టు కూడా ఇప్పుడు కొత్తగా హెచ్‌పివి వ్యాక్సిన్ 14 ఏళ్ళు లేదంటే ఆ పైన వాళ్ళ బాలికలకి ఇద్దాము అని చెప్పి ఆరోగ్య శాఖ కూడా డిసైడ్ అయింది అని చెప్పి వార్తలొస్తున్నాయి. సో, దీన్ని మీరెలా చూస్తారు? హౌ డు యూ సీ ఇట్? యాహ్! డెఫినెట్‌గా ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవ్ అండి గవర్నమెంట్ సైడ్ నుంచి. ఎందుకు అంటే మనకి క్యాన్సర్‌లు అన్నీ తీసుకుంటే కొన్ని రకాల క్యాన్సర్‌లు మాత్రమే మనం వ్యాక్సిన్ ద్వారా ప్రివెంట్ చేయగలం. ఓకే. అందులో వన్ అండ్ ఓన్లీ ఏంటంటే చాలా వరకు ప్రివెంట్ చేయగలిగింది ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్. రైట్. ఇంకోటి ఏంటంటే హెపటైటిస్ బి వైరస్. ఈ వైరస్ రిలేటెడ్ క్యాన్సర్స్‌కి మాత్రమే మనం ప్రివెంట్ చేయగలం. సర్వైకల్ క్యాన్సర్ తీసుకుంటే దాంట్లో 95-97% ఆఫ్ ద పీపుల్‌లో మనకి హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనే వైరస్ ఉంటుంది. ఈ వైరస్ బారిన పడితేనే మనకి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, ఈ వైరస్‌ని మనం ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు అంటే చిన్న పద్ధతి వ్యాక్సిన్ ద్వారా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఇప్పుడు అదే ఇనిషియేటివ్ గవర్నమెంట్ తీసుకుంది. మీరొకటి ఏంటంటే మన ఇండియాలో వరల్డ్ మొత్తం తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ ఏంటంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్‌ని మనం సర్వైకల్ క్యాన్సర్ అంటాం. దాంట్లో స్క్వామస్ సెల్ కార్సినోమా మీరు అడగొచ్చు అక్కడే ఎందుకు ఎక్కువ వస్తుంది మనకి అవును. మిగతా వాటితో పోల్చుకుంటే అంటే ఏంటంటే మనకి డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద బాడీలో డిఫరెంట్ ఎపిథీలియం అంటారు. డిఫరెంట్ కవరింగ్స్ ఉంటాయి మనకి. ఓకే. వజైనా, వల్వా వీటన్నిటిలో ఏంటంటే స్క్వామస్ ఎపిథీలియం అని ఉంటుంది. ఓకే. యూట్రస్‌లో ఏంటంటే కాలుమ్నార్ ఎపిథీలియం అని ఉంటుంది. ఇదేంటంటే వేర్ అండ్ టేర్ దగ్గర ఒక రకం ఎపిథీలియం ఉంటుంది. ఎక్కడైతే ఎంబ్రియో ఇంప్లాంట్ కావాలో అక్కడ ఒక రకమైన ఎంబ్రియో ఉంటుంది. ఈ రెండిటి జంక్షన్ అనేది జంక్షన్ అనేది మనకి సర్విక్స్‌లో ఉంటుంది. ఓకే. ఈ సర్విక్స్‌లో అనేది అది ప్రొలిఫరేట్ అవుతూ ఉంటుంది. అంటే ఆ జంక్షన్‌లో కొన్ని సెల్స్ అటు ఉంటాయి, కొన్ని సెల్స్ ఇటు ఉంటాయి. సో, ప్రొలిఫరేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ జోన్‌లో క్యాన్సర్ ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్‌లు ఎక్కువ మిగతా వాటన్నిటితో పోల్చుకుంటే. మీరు వరల్డ్ మొత్తం చూసుకుంటే 1/3 ఆఫ్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్స్ మన ఇండియాలోనే ఉన్నాయి. ఓకే. అంత బర్డెన్ ఉంది మన ఇండియాలో. ఆల్మోస్ట్ ఇయర్లీ 1,20,000 వుమెన్ ఆర్ ఎఫెక్టెడ్ విత్ సర్వైకల్ క్యాన్సర్. బర్డెన్ ఈజ్ రియల్లీ అలార్మింగ్. అంటే మన ఇండియాలో అయితే డెఫినెట్‌గా సర్వైకల్ క్యాన్సర్ బర్డెన్ అనేది డెఫినెట్‌గా సిగ్నిఫికెంట్‌గా ఉంది త్రూ ఔట్ ద వరల్డ్ పోల్చుకుంటే. ఎందుకు అంటే వేరియస్ రీజన్స్. ఒకటి వన్ ఆఫ్ ద మెయిన్ ఏంటంటే మనకి వ్యాక్సినేషన్ కవర్. మనం త్రూ ఔట్ వెస్టర్న్ లిటరేచర్ అంటాం. యూజువల్‌గా ఏంటంటే మనం కంపేర్ చేసుకోవడానికి బెస్ట్ వాటితోని కంపేర్ చేసుకుంటాం. ఓకే. వెస్టర్న్ లిటరేచర్ అంటాం. అంటే యూజువల్‌గా ఏంటంటే అమెరికా, యూరప్ వాటిలో ఆల్మోస్ట్ ఈ హెచ్‌పివి వ్యాక్సినేషన్, హ్యూమన్ పాపిల్లోమా వైరస్ రిలేటెడ్ వ్యాక్సినేషన్ ఎంత ఉంటుందంటే 60-70% ఆఫ్ ద పీపుల్ వ్యాక్సినేటెడ్‌గా ఉంటారు. వెస్టర్న్ కంట్రీస్‌లో. వెస్టర్న్ కంట్రీస్‌లో. ఓకే. మన ఇండియాకొస్తే గెస్ 5% ఆఫ్ ద పీపుల్ ఆర్ వ్యాక్సినేటెడ్. 100 మందికి ఆడవాళ్ళకి తీసుకుంటే ఓన్లీ 5% ఈజ్ వ్యాక్సినేటెడ్. మనం ఎంత ల్యాగ్ ఉన్నామో చూడండి వెస్టర్న్ పీపుల్‌తోని పోలిస్తే. ఆల్మోస్ట్ నాట్ ఈవెన్ అంటే మనం నియర్ బై కూడా లేము. యాహ్! 5%లో ఉన్నాం. ఇంతవరకు అసలు వ్యాక్సిన్ ఉందని కూడా తెలిసిన వాళ్ళు చాలా చాలా మంది తక్కువ. ఉన్నారు. అవును. యాహ్! అండ్ డబ్ల్యూహెచ్ఓ ఇనిషియేటివ్ దీన్ని సీరియస్‌గా తీసుకుంది డబ్ల్యూహెచ్ఓ. హ్మ్. వరల్డ్ మొత్తం ఏం చెప్పిందంటే 80-80-80 సర్వైకల్ క్యాన్సర్ ఉన్న వాటిలో ఉమెన్ క్యాన్సర్స్‌లో గానీ, క్యాన్సర్స్‌లో ఒకటి ప్రివెంట్ చేయగలిగిన క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయగలిగిన క్యాన్సర్ ఉంది అంటే అది సర్వైకల్ క్యాన్సర్ ఒకటే.
ఆల్మోస్ట్ 80% మనం ప్రివెంట్ చేయగలుగుతాం మనం. ఓకే. ఇంత చేతిలో ఉండి కూడా మనకు సర్వైకల్ క్యాన్సర్ ఇంత ఇన్సిడెన్స్ మన ఇండియాలో ఎక్కువ ఉంది అంటే మన స్వయం తప్పిదమే అంటాను. ఓకే. అయినా సరే ఇప్పుడు హెచ్‌పివి వ్యాక్సిన్ వేసుకున్నా సరే క్యాన్సర్ వచ్చే కేసెస్ ఉన్నాయా అసలు? ఉన్నాయండి. ఓకే. హెచ్‌పివి వ్యాక్సిన్ వల్ల మనం ఆల్మోస్ట్ 80% వరకు మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఓకే. అండ్ వన్ మోర్ బ్లెస్డ్ విత్ సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్‌లో ఇంకోటేంటంటే మనకి బ్యూటిఫుల్ టూల్ కాల్డ్ పాప్ స్మియర్ అని ఉంటుంది. ఓకే. పాప్ స్మియర్ ఏం చేస్తుంది అంటే సర్వైకల్ సెల్ అబ్నార్మాలిటీస్ మీరెప్పుడైనా క్యాన్సర్ సడన్‌గానే ఒకటే రోజులో నేను క్యాన్సర్ రాదు. హ్మ్. మనకి నార్మల్ సెల్ క్యాన్సర్ సెల్‌గా మారటానికి ఆల్మోస్ట్ మనకి 1-2 ఇయర్స్ గ్యాప్ ఇస్తుంది మనకి. ఓకే. నార్మల్ సెల్ ఫస్ట్ డిస్ప్లాస్టిక్ సెల్ ఉంటది. తర్వాత మెటాప్లాస్టిక్ సెల్ ఉంటుంది. తర్వాత ఇన్సిటు కార్సినోమా ఉంటది. ఇన్సిటు అంటే మనకి గోడ లాంటిది ఒకటి ఉంటుంది మనకి. హ్మ్. సెల్‌కి మనకి రక్తానికి మధ్యలో బ్యారియర్ లాగా. దాన్ని చొచ్చుకుపోవాలి. దానికి చొచ్చుకుపోయిన తర్వాత క్యాన్సర్‌గా మారాలి. క్యాన్సర్‌గా మారి కూడా లోకల్‌లో పెరుగుతుండాలి. ఒక సెల్ గనక 1 గ్రామ్ టిష్యూ అవ్వడానికి మనకి మినిమమ్ 3-4 వీక్స్ పడుతుంది. హ్మ్. అంటే మనం సడెన్‌గా ఒకటేసారి రాదు. అది మళ్ళీ రక్తనాళాల్లోకి చొచ్చుకుపోవాలి. ఇంత ప్రాసెస్ ఉంటుంది. మనకి మినిమమ్ 2-3 ఇయర్స్ గ్యాప్ ఇస్తుంది మనకి. ఓకే. ఈ 3 ఇయర్స్ గ్యాప్ ఇచ్చినా మనం కనుక్కోలేదు అంటే ఇది మన స్వయం తప్పిదమా కాదా? ఆ! సో, ఈ పాప్ స్మియర్, హెచ్‌పివి ఈ టెస్ట్ 2 చేయడం వల్ల 90-95% ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్‌ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఓకే. అంటే అబ్నార్మల్ సెల్ ఉందనుకోండి, దాన్ని ట్రీట్ చేసామనుకోండి, అది క్యాన్సర్‌గా మారదు. సో, ఆల్మోస్ట్ 90-95% వరకు మనం ప్రివెంట్ చేయగలిగిన క్యాన్సర్ స్టిల్ వి ఆర్ లీడింగ్ ఇన్ వరల్డ్ మొత్తంలో వి ఆర్ లీడింగ్ ఇన్ సర్వైకల్ క్యాన్సర్. నా పాయింట్ నేను కూడా ఇప్పుడు అదే ఎగ్జాక్ట్‌గా అదే అందాం అనుకున్నాను. సో, మరి గార్డసిలన్ 4 అని ఇది ఇద్దామని గవర్నమెంట్ అనుకుంటోంది అని విన్నాము. సో, గార్డసిల్ 4 అనేది హెచ్‌పివి వ్యాక్సిన్. సో, అదొక రకం కదా! డిఫరెంట్ కంట్రీస్‌లో ఈ గార్డసిల్ 4 ఇచ్చినట్టు అండ్ అట్లనే అది చాలా మంచి రిజల్ట్స్ చూపించినట్టు చెప్తున్నాయి డేటాస్. సో, అది ఎంతవరకు కరెక్ట్? గార్డసిల్ 4 సురక్షితమేనా? యాహ్! వ్యాక్సిన్ గురించండి మనకి యూజువల్‌గా 3 రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయండి మనకి రైట్ నౌ మార్కెట్‌లో. ఓకే. ఒకటి బైవాలెంట్. దీనికి ముందేంటంటే మీకు చిన్నగా హెచ్‌పివి గురించి, హ్యూమన్ పాపిల్లోమా వైరస్ గురించి బ్రీఫ్ ఇస్తాను. హ్మ్. హ్యూమన్ పాపిల్లోమా వైరస్‌లో 200 రకాల హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఉంటాయి. 200 స్ట్రెయిన్స్ ఉంటాయి. అగైన్ ఆ స్ట్రెయిన్స్‌ని కొన్ని లో రిస్క్ హెచ్‌పివి అంటారు, హై రిస్క్ హెచ్‌పివి అంటారు. లో రిస్క్ ఏంటంటే అవి జెనైటల్ వాట్ ఇవి కాజ్ చేస్తాయి. ఓకే. హై రిస్క్ ఏంటంటే ఇవి ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అట్లనే ఇన్ఫెక్షన్ అయిన ప్రతి వాళ్ళకి క్యాన్సర్ వస్తుందంటే కాదు. ఓకే. ఆ! హెచ్‌పివి వైరస్ అసలు క్యాన్సర్ ఎందుకు తీసుకొస్తుంది? క్యాన్సర్ ఎందుకు తీసుకొస్తుందంటే హెచ్‌పివి అనేది ఈ డీఎన్ఏ వైరస్ అండి. దాంట్లో డీఎన్ఏ ఉంటుంది. ఒక్కసారి ఇన్ఫెక్ట్ అయితే ఆ వైరస్ ఆ డీఎన్ఏ ఎళ్లి మన సెల్ డీఎన్ఏలో ఇన్కార్పొరేట్ అవుతుంది. ఓకే. ఇన్కార్పొరేట్ అయిన తర్వాత మన డీఎన్ఏ ఎట్లయితే ప్రోటీన్స్ ప్రొడ్యూస్ చేస్తుందో ఆ వైరస్ రిలేటెడ్ ప్రోటీన్స్ కూడా ప్రొడ్యూస్ అయితాయి. ఓకే. ఆ వైరస్ మరి సర్వైవ్ కావాలి కదా! దాన్ని మనకి ఏదో ఒకటి టిష్యూని డ్యామేజ్ చేయాలి కదా! అందుకని ఏంటంటే అది 2 రకాల ప్రోటీన్స్ రిలీజ్ చేస్తుంది. E5, E6 అనే ప్రోటీన్స్. ఆ ప్రోటీన్స్ ఎళ్లి మన P53 అండ్ రెటినోబ్లాస్టోమా ప్రోటీన్స్ అని ఉంటాయి. వాటికి అటాచ్ అయ్యి సెల్ ఫంక్షన్‌ని ఆల్టర్ చేస్తాయి. ఇవి 2 ఏం చేస్తాయంటే గార్డియన్ ఆఫ్ జీనోమ్. ఏవన్నా అబ్నార్మల్ సెల్స్ ఉంటే వాటిని కిల్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. ఏమైనా టిష్యూ డ్యామేజ్ అయితే, జీఎన్ఏ డ్యామేజ్ అయితే దాన్ని రిపేర్ చేయడానికి ఉపయోగపడతాయి. వాటి రెండిటిని ఆఫ్ చేసేస్తుంది. ఓకే. ఈ వైరస్ ఎళ్లి ఈ వైరస్ నుంచి ప్రొడ్యూస్ అయిన ప్రోటీన్స్ ఈ మెకానిజం ఏదైతే ప్రొటెక్టివ్ మెకానిజం ఉంటుందో దాన్ని ఆఫ్ చేసేస్తుంది. హ్మ్. మన సెల్ అబ్నార్మాలిటీ. ప్రొటెక్టివ్ మెకానిజం ఆఫ్ చేయగానే అబ్నార్మల్ సెల్‌గా మారిపోతుంది. అది క్యాన్సర్ సెల్‌గా మారిపోతుంది. ఓకే. ఇయన్నీ సీక్వెన్స్‌గా అయిపోతాయన్నమాట. హ్మ్. అది కూడా అన్ని వేటిల్లో అయిపోతుందంటే వి హావ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఇమ్యూనిటీ. మనం గనక మన ఇమ్యూనిటీని ప్రొటెక్ట్ చేసుకోగలిగితే చాలా వరకు డిసీజెస్ మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఈ ఇమ్యూనిటీ చాలా వరకు కొన్నిసార్లు ఈ వైరస్‌ని డిటెక్ట్ చేసి కిల్ చేయగలుగుతుంది. దాన్ని సెల్ఫ్ రికవరీ అంటాం. అంటే మనంతట మనమే సెల్ఫ్ రికవరీ అవుతాం. సో, దాంట్లో ఉంటుందన్నమాట. ఇట్లా మనకి హై రిస్క్, లో రిస్క్ అని ఉంటుంది. హ్మ్. మనకి 3 రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇప్పుడు సో ఫార్ త్రూ ఔట్ ద వరల్డ్ చూసుకుంటే మనకు 3 రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఒకటి బైవాలెంట్ వ్యాక్సిన్ అంటారు. ఇందులో 2 రకాల హై రిస్క్ 11, 16 అని 16, 18 అని మనకి 2 రకాల హై రిస్క్ వైరసెస్ ఉంటాయి. హెచ్‌పివి వైరస్. ఈ 2 రకాల వైరస్ యొక్క ప్రోటీన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసేసి దానికి వైరస్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఓకే. ఇవి 2 మనకి మాక్సిమం 80-85% ఆఫ్ ద క్యాన్సర్స్ దీనివల్లే వస్తుంది. రెండోది క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ అంటారు. అందులో 4 స్ట్రెయిన్స్ ఉంటాయి. 6, 11, 16, 18 అని 4 రకాల స్ట్రెయిన్స్ ఉంటాయి. ఓకే.
ఈ 4 రకాల స్ట్రెయిన్స్ ఉండటం వల్ల కొన్ని జెనైటల్ వార్డ్స్‌ని ప్రివెంట్ చేయగలుగుతాం మనం. ఇంకోటి నానో వాలెంట్ అంటే 9 స్ట్రెయిన్స్ తీసుకొచ్చి ఉన్నారు. 31, 33, 45, 47 ఇట్లాంటి హై రిస్క్ మిగతా స్ట్రెయిన్స్ కూడా కలిపి నానో వాలెంట్ వ్యాక్సిన్ అనేది ఒకటుంటుంది. సో, ఇట్లా మనకి 3 రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. మనకి ఇందులో ఒక ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ అని ఉంది. ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ వ్యాక్సిన్ ఉంది. సర్వారిక్స్ అని. దట్ ఈజ్ మీరు కంపేర్ టు ఈ 3 రకాల వ్యాక్సిన్స్ తీసుకుంటే మనకి గార్డాసిలిన్ 4, గార్డాసిలిన్ 9 అండ్ సర్వారిక్స్ అని ఉంటది. మనకి ఈ సర్వారిక్స్ అనేది చీప్‌గా అవైలబుల్‌గా ఉండే వ్యాక్సిన్. దీంట్లో మనకు 4 రకాల స్ట్రెయిన్స్ ఉంటాయి. 2 హై రిస్క్, 2 లో రిస్క్. అండ్ నానోవాలెంట్ వ్యాక్సిన్ అనేది మనకి చాలా కాస్ట్‌లీతో కూడుకుంది. ఇది ఆల్మోస్ట్ మనకి రఫ్‌గా ప్రైస్ కంపేర్ చేస్తే మన మార్కెట్‌లో మన ఇండియన్ మ్యానుఫ్యాక్చర్డ్ వ్యాక్సిన్ సర్వారిక్స్‌లో 4 స్ట్రెయిన్స్ ఉంటే అరౌండ్ 2000, 2500 కాస్ట్ ఉంటుంది. గార్డాసిలిన్ 4 అనేది అరౌండ్ 4000, 4500 ఉంటుంది. ఈ నానోవాలెంట్ వ్యాక్సిన్ అనేది అరౌండ్ 11000 వరకు ఉంటుంది అప్రాక్సిమేట్ కాస్ట్. ఇది రఫ్‌గా. ఓకే. సో, ఏది బెటర్ ఏది ఆల్వేస్ మనకి డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ ఉంటుంది. సో ఫార్ మనకి బైవాలెంట్, క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ కంపేర్ చేస్తూ స్టడీస్ ఉన్నాయి. బోత్ ఆర్ ఈక్వల్ ఇన్ ప్రివెంటింగ్ ద సర్వైకల్ క్యాన్సర్. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ లేదు. ఆల్మోస్ట్ చాలామందిలో స్టడీస్ చేశారు. ఏదైనా బెటర్గానే ప్రివెంట్ చేస్తుంది. కాకపోతే నానోవాలెంట్ వ్యాక్సిన్ అనేది మనకి రీసెంట్గా వచ్చింది. మనకి స్టడీస్ లేవు దాని మీద. నానోవాలెంట్ వ్యాక్సిన్ ఎంతవరకు ప్రివెంట్ చేయగలుగుతుంది, దాన్ని కంపేర్ చేసి ఏది బెటర్ అన్న స్టడీస్ అయితే లేవు. డెఫినెట్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎవిడెన్స్ ఏం చెప్తున్నారంటే, వాళ్ళు చేసిన రీసెర్చ్లో ఏం తెలిసిందంటే, నానోవాలెంట్ వ్యాక్సిన్ కాబట్టి హెచ్పివి ఇన్ఫెక్షన్ని ఎక్కువగా ప్రివెంట్ చేయగలుగుతుంది అనేసి వచ్చింది. ఈ ప్రివెంట్ చేయడం వల్ల క్యాన్సర్ తగ్గుతుందా అనేది ఇంతవరకు అయితే మా దగ్గర అయితే ఇంకా స్టడీస్ లేవు. స్టిల్ మనకి ఎవిడెన్స్ అంటారు. అంటే మనం ఏది మాట్లాడినా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఇప్పుడు మనం ఫాలో అయ్యేది. ఇప్పటివరకు అయితే అంత ఎవిడెన్స్ అయితే లేదు నానోవాలెంట్ వ్యాక్సిన్ మీద. బట్ బైవాలెంట్, క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్స్ ఆర్ ఈక్వల్లీ గుడ్ ఇన్ ఉమెన్. ఓకే, మన ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ సర్వారిక్స్ అనేది మనకు ఆల్మోస్ట్ 4 స్ట్రెయిన్స్ క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ మెజర్ ఫర్ ఇండియా అని నేను చెప్తాను నేను. ఎందుకంటే పర్సనల్గా చూసిన కూడా నాకు రెగ్యులర్గా పేషెంట్స్ చూస్తుంటాను. వాళ్ళు 10,000 వ్యాక్సినేషన్ అంటే ఆలోచిస్తారు. 3 doses 10,000, 30,000 ఇస్ వెరీ బిగ్ అమౌంట్ ఫర్ ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఫర్గెట్ అబౌట్ క్రీమ్ పీపుల్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 30,000 ఫర్ వ్యాక్సినేషన్ ఇస్ లిటిల్ కాస్ట్లీ. సేమ్ టైమ్ ఇండియన్ వ్యాక్సిన్ విత్ సేమ్ ఎఫెక్ట్, ఆల్మోస్ట్ 85% ఎఫెక్ట్ విత్ 2,000, 6,000 is budget friendly. Right. I will definitely advise Indian vaccine Cervarix for all women in India, at least eligible women for India. సో ఎఫెక్టివే. Effective, 85% effective. ఓకే. అట్లనే ఇప్పుడు నేను హెచ్పివి వ్యాక్సిన్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అట్లనే నేను కూడా నా చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడినట్టయితే చాలామందికి హెచ్పివి వ్యాక్సిన్ ఏంటి, అసలు హెచ్పివి వైరస్ గురించి కూడా తెలీదు. సో అవేర్నెస్ ముందుతో కంపేర్ చేస్తే ఎంత ఉంది? మీ సర్కిల్స్లో మీకు ఎట్లా అవేర్నెస్ ఉందని మీకు అనిపిస్తుంది డాక్టర్? యా, ఇది హెచ్పివి గురించి చాలామందికి తెలియదండి. ఐ డెఫినెట్లీ అగ్రీ విత్ యూ. అవేర్నెస్కి మనం చాలా ఇప్పుడు డెఫినెట్గా లాస్ట్ 2 years 3 years తీసుకుంటే అవేర్నెస్ డ్రాస్టికల్గా పెరిగింది. లాస్ట్ 10 to 20 years తీసుకుంటే మన ఇండియాలో సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది చాలా వరకు తగ్గుతూ వస్తుంది. వేరియస్ మెజర్స్, ఒకటి వ్యాక్సినేషన్, ఒకటి స్క్రీనింగ్, ఒకటి హైజీన్, ఒకటి వీటన్నిటి వల్ల మనకి కొద్దిగా ఇన్సిడెన్స్ అయితే డెఫినెట్గా తగ్గుతుంది. బట్ స్టిల్ వీఆర్ ద లీడింగ్ ఇన్ సర్వైకల్ క్యాన్సర్ ఇన్ ద వరల్డ్, త్రూ అవుట్ ద వరల్డ్. సో అవేర్నెస్ పెంచుకుంటే రూరల్ పీపుల్లో అసలు జనాలకి ఇట్లాంటి ఒక వ్యాక్సిన్ ఉందనేది కూడా తెలియదు. రూరల్ సైడ్, అర్బన్ సైడ్లో కొద్ది మందికి తెలుస్తుంది. వాళ్ళు కూడా హెల్త్ చెకప్, నేను చెప్పాను కదా, మీరు స్టిల్ యూ డోంట్ బిలీవ్, ఓన్లీ 2 to 3% ఆఫ్ ద ఉమెన్ ఇన్ దేర్ లైఫ్ టైంలో సర్వైకల్ క్యాన్సర్ గురించి స్క్రీనింగ్ చేయించుకున్నారు ఇండియాలో. 2 to 3%. వ్యాక్సినేషన్ కవరేజ్ ఓన్లీ 5%. అంటే నేను చెప్తున్నాను, అంటే మనం ఇంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా కానీ మనకి వ్యాక్సినేషన్ అనేది ఇన్సిడెన్స్ రేట్స్ అనేవి చాలా తక్కువ కంపేర్ టు వెస్ట్రన్ పీపుల్. ఓన్లీ 2% ఆఫ్ ద ఉమెన్ ఆర్ స్క్రీనింగ్ చేయించుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో. సో డెఫినెట్గా అవేర్నెస్ అయితే చాలా పెరగాలండి. మనం ఇంకా చాలా పెరుగుతూ ఉండాలి. డెఫినెట్గా వీఆర్ ఇన్ బెటర్ షేప్. అంటే లాస్ట్ 10 yearsతో పోల్చుకుంటే డెఫినెట్గా బెటర్ షేప్. ఇన్సిడెన్స్ అండ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గుతుంది, మనకు వ్యాక్సినేషన్ రేట్స్ పెరుగుతున్నాయి, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పెరుగుతుంది, స్క్రీనింగ్ చేసే మెథడ్స్ పెరుగుతున్నాయి.
ఒకప్పుడు ఏంటంటే మనం కన్వెన్షనల్ ప్యాప్ అనేది చేసేవాళ్ళం, స్లైడ్స్లో తీసి ఇట్లా తీసేవాళ్ళం. ఓకే. ఇప్పుడు ఆటోమేటెడ్గా ఇప్పుడు మన సెల్స్ తీసేసి ఒక లిక్విడ్స్లో కలెక్ట్ చేసి పంపిస్తాం. అది ఆటోమేటెడ్గా వాటంతటా మిషన్తోనే స్మియర్ చేసేసి చేస్తుంది. ఇంకా ఏఐ కూడా మేము వీఆర్ ట్రైంగ్ టు ఇన్కార్పొరేట్ ఏఐ ఇంటూ ద ఇంటర్ప్రిటేషన్. లార్జ్ శాంపుల్స్ కలెక్ట్ చేసేసి వాటిలో అబ్నార్మల్ స్మియర్స్ ఏమున్నాయో ఏఐ ఇంటర్ప్రిట్ చేసేసి అబ్నార్మల్ స్మియర్ మాకు ఇస్తే దాన్ని పెథాలజిస్ట్ సర్టిఫై చేస్తారు. బట్ ఇన్ దట్ వే ఆల్సో వీఆర్ ఫర్దర్ అడ్వాన్సింగ్ ఇన్ టు ద రీసెర్చ్. డెఫినెట్గా అవేర్నెస్ అయితే పెరిగిందండి. దట్ ఈస్ వెరీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్. గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ఇనిషియేటివ్ అండ్ పీపుల్లో కూడా అవేర్నెస్ పెరిగింది థ్యాంక్స్ టు కోవిడ్ అని చెప్పాలి. కోవిడ్ తర్వాత ఎస్పెషల్లీ సెల్ఫ్ కేర్ ఆఫ్ ద పీపుల్ చాలా వరకు పెరిగింది. అందరిలో అని చెప్పను, ఒక స్ట్రాట్ ఆఫ్ ద పీపుల్, ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్లో హెల్త్ కేర్ అవేర్నెస్ కానీ ఇవి కానీ చాలా వరకు పెరిగాయి. అండ్ వన్ మోర్ థింగ్, బ్యూటిఫుల్ థింగ్ ఈజ్ మెనీ ఆఫ్ ద కార్పొరేట్స్ ఇన్ స్క్రీనింగ్ ప్యాకేజెస్లో ఇవి ప్యాప్స్మియర్ని ఇంక్లూడ్ చేస్తున్నారు యాజ్ అ రొటీన్. ఇది ఇన్సూరెన్స్లోనా లేకపోతే మీరు హెల్త్ చెకప్. రైట్. ఇన్సూరెన్స్లో ఇంకా మన ఇండియాలో అంత అడ్వాన్స్ రాలేదండి. ఈవెన్ వెస్ట్రన్లో ఈవెన్ ప్యాప్స్మియర్ వీటికి కూడా ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. ఇండియాలో స్టిల్ నాట్ ఇన్ టు దట్ ఫేస్, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. బట్ అదర్వైజ్ ఆల్ హెల్త్, మనం హెల్త్ చెకప్ చేసుకుంటున్న వాటిలో చాలా వరకు ఉమెన్ ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ దే ఆర్ అండర్ గోయింగ్ ప్యాప్స్మియర్ టెస్ట్ ఆర్ హెచ్పివి డిఎన్ఏ టెస్ట్, వాట్ ఎవర్. సాడ్ రియాలిటీ అండ్ స్కేరీ ట్రూత్స్ కొన్ని అయితే ఇప్పుడు మీరు చెప్పారు. Yeah. సో మనం పాజిటివ్ సైడ్ నుంచి కొంచెం పక్కకు వెళ్ళి కాంట్రవర్సీస్ గురించి మాట్లాడుకుందాం. కాంట్రవర్సీస్ కొంచెం ఈ మధ్యన ఎక్కువగా కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో చూసినా సరే హెచ్పివి వ్యాక్సిన్ వల్ల డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలకి అవసరమా హెచ్పివి వ్యాక్సిన్ అంటూ కూడా చాలా హాట్ టాపిక్గా మారుతోంది హెచ్పివి వ్యాక్సిన్ అనేది. సో ఏంటా కాంట్రవర్సీస్, కెన్ యూ దాన్ని అడ్రస్ చేస్తారా? యా ఆల్వేస్ ఏంటంటే అండి, నెగటివ్ న్యూస్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది. ట్రూ సార్. ఓకే, దట్స్ ట్రూ. నేను సింపుల్ ఎగ్జాంపుల్ అడుగుతానండి. మన పిల్లలు ఉన్నారు, మా బాబు కానీ ఎవరికైనా వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఫీవర్ రాదా అండి? అవును. 100 వస్తుంది. అట్లని వ్యాక్సిన్ ఆపుతున్నామా? లేదు, ఆపట్లేదు. సో వీఆర్ కంటిన్యూయింగ్. ఎందుకంటే అది ఆల్రెడీ ప్రూవెన్ అయింది. ఇయర్స్ నుంచి WHO రికమెండ్ చేస్తుంది, ఇండియన్ గవర్నమెంట్ రికమెండ్ చేస్తుంది. ఇది రికమెండెడ్ వ్యాక్సిన్ కాబట్టి ఎవరు మాట్లాడరు. రైట్. అండ్ హెచ్పివి వ్యాక్సినేషన్ ఈజ్ 100% సేఫ్. మిలియన్స్ ఆఫ్ డోసెస్ ఇప్పటి వరకు వేశారు, ఒక్కళ్ళు కూడా లైఫ్ థ్రెటనింగ్ అయితే లేదు. మైల్డ్ ఎఫెక్ట్ అంటే ఎనీ వ్యాక్సినేషన్ ఎవరికైనా, ఇదే కాదు ఏ వ్యాక్సినేషన్ అయినా వేసినా ఏంటంటే మన ఇమ్యూనిటీ అనేది ఆటోమేటిక్గా స్టిమ్యులేట్ అవుతుంది. అట్లాంటప్పుడు మైల్డ్ రియాక్షన్స్ లైక్ ఫ్లూ సిమ్టమ్స్ అంటారు. అంటే కొద్దిగా బాడీ వెచ్చగా అవ్వటము, కొద్దిగా జ్వరం వచ్చినట్టు అవ్వటము, కొద్దిగా బాడీ పెయిన్స్ రావటం, దీన్ని ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అంటారు. ఇదే వ్యాక్సిన్ కాదు, ఏ వ్యాక్సిన్ ఇచ్చినా కానీ అట్లాంటి ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అనేది మనకు వస్తూనే ఉంటాయి. అది వెల్ నోన్ ఫ్యాక్ట్. మనకు చిన్నపిల్లలు మనకు వేసినా అది వస్తుంటుంది, పెద్దవాళ్ళకి వేసినా వస్తుంది. సో దట్ ఈస్ వెల్ నోన్ ఫ్యాక్ట్. నథింగ్ టు వరీ అబౌట్ ద హెచ్పివి వ్యాక్సిన్. ఇట్స్ 100% సేఫ్ వ్యాక్సిన్. అండ్ చిన్నపిల్లలకి వెయ్యాలా వద్దా అంటే 100% ఐ విల్ రికమెండ్. బెస్ట్ ఏజ్ టు గివ్ వ్యాక్సినేషన్ ఈజ్ 9 to 14 years ఆఫ్ ద ఏజ్. మేల్కి ఫీమేల్కి ఇద్దరికి ఇవ్వాలి. సో అంటే మెయిల్కి అంటే హెచ్పివి వ్యాక్సిన్ అనగానే ఆడవాళ్ళకి మాత్రమే హెచ్పివి వ్యాక్సిన్ అన్న ప్రచారం కూడా ఉంది కదా. సో మగవాళ్ళకి కూడా వేయడం ఎందుకంత ఇంపార్టెంట్? అసలు నేను కొత్తగా వింటున్నాను ఈ విషయం. హెచ్పివి అనేది ఒక వైరస్ అండి మనకి. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ కాబట్టి మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. ఇట్ కాజెస్ వేరియస్ అదర్ క్యాన్సర్స్. సర్వైకల్, వజైనల్, వల్వల్, యానల్, ఓరోఫెరింజియల్ ఇవన్నీ కాజ్ చేస్తుంది హెచ్పివి రిలేటెడ్. ఆల్మోస్ట్ 32% ఆఫ్ ద ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ ఆర్ బికాస్ ఆఫ్ హెచ్పివి రిలేటెడ్. ఓకే. సో ఇవన్నీ మేల్కి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. జెనైటల్ వార్డ్స్, ఇవి క్యాన్సర్స్ కాకుండా వార్డ్స్ అంటాం. జెనైటల్ వార్డ్స్ ఇవి కూడా హెచ్పివి రిలేటెడే. సో మనం మెయిల్లో కూడా ఇవి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మెయిల్లో కూడా ఇచ్చుకోవచ్చు మనం. మెయిల్లో కూడా ఇట్స్ రికమెండెడ్. ఓకే. సో 9 to 14 years is the best age ఫర్ వాళ్ళకి Male 2 and dose. female. మేల్ అండ్ ఫీమేల్ చైల్డ్స్ 9 to 14 years is the best age. ఎందుకు అంటే వాళ్ళకి వ్యాక్సినేషన్లో వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా ఉంటాయి. వాళ్ళకి 2 doses ఆఫ్ వ్యాక్సిన్ సరిపోతాయి. 6 monthsలో 2 doses వేయాలి. యూజువల్గా 0-6 వేస్తాం, అంటే డే 0లో వేస్తాం, 6th monthకి ఒకటి వ్యాక్సినేషన్ ఇస్తాం. దట్ విల్ బి సఫిషియంట్ ఫర్ 9 to 14 years ఆఫ్ ద ఏజ్. సో బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇట్స్ సేఫ్, డోంట్ వరీ. బెటర్ చిన్న పిల్లల్లో కూడా వేయించుకోవడం బెటర్. ఎందుకు ఈ ఏజ్ అంటే మనకి హెచ్పివి అనేది యూజువల్గా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటామండి. ఓకే. ఇది మనకి ఒక ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళకి కానీ, ఆడవాళ్ళ నుంచి ఆడవాళ్ళకి కానీ, సెక్స్ ద్వారా కానీ, స్కిన్ సెక్రీషన్స్ ద్వారా కానీ స్ప్రెడ్ అవుతుంది. వాళ్ళ వజైనల్ సెక్రీషన్స్ మనకి స్కిన్ తగిలినా కానీ, వాళ్ళ సెమెన్ కానీ వాళ్ళ స్కిన్ తగిలినా కానీ
లేదు అంటే సెక్షువల్ ఇంటిమసీ ఉన్నా కానీ అట్లాంటి వాళ్ళు ఒకళ్ళ నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. సో బెస్ట్ ఏజ్ ఈజ్ బిఫోర్ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అని చెప్తాం, గివింగ్ ద హెచ్పివి వ్యాక్సినేషన్. సార్ అట్లానే 9 to 14 ఏజ్లో ఫీమేల్ మేల్కి వేసినప్పటికి అండ్ కంపేర్ చేయండి, లైక్ 25 ఇయర్స్కి కనుక హెచ్పివి వ్యాక్సిన్ వేసుకుంటే వాళ్ళిద్దరి మధ్య రోగనిరోధక శక్తిని కనుక మనం ఒక ఇది కింద తీసుకున్నట్టయితే సో కంపేర్ చేస్తే ఎవరికి బాగుంటుంది, లైక్ యా రైట్? డెఫినెట్గా అండి 9 to 14 ఇయర్స్ బెస్ట్ ఏజ్ మనకి ఇమ్యూనిటీ డెవలప్ అవటం, కానీ అందుకే మేము 2 doses రికమెండ్ చేస్తాం 9 to 14 ఇయర్స్. ఆఫ్టర్ 14 అంటే 15 to 26 ఇయర్స్ వరకు ఏజ్ ఏంటంటే 3 doses అవసరం పడతాయి. ఓకే. 0 to 6, 0 డే సెకండ్ మంత్, 0 డే నుంచి సెకండ్ మంత్ కూడా 6th మంత్కి ఒక క్యాలిక్యులేట్ చేస్తాం. దే హ్యావ్ ఈక్వల్లీ గుడ్, బట్ ఎందుకంటే 3 doses చేస్తున్నాం కాబట్టి ఈక్వల్లీ గుడ్. సో బట్ బెటర్ ఈజ్ యంగర్ ద ఏజ్ 9 to 14 ఇయర్స్, అండ్ ఆల్వేస్ బెటర్ ఈజ్ బిఫోర్ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్. రైట్. అంటే అది దట్ ఈస్ ద బెస్ట్ ఏజ్ వేర్ 100% హెచ్పివి ఎక్స్పోజర్ లేదు కాబట్టి వాళ్ళకి వేస్తే వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత వ్యాక్సినేషన్ ఇస్తే ఇట్ విల్ నాట్ యాక్ట్, ఎందుకంటే ఇది ఆల్రెడీ సెల్లోకి వెళ్ళి ఇన్కార్పొరేట్ అయిపోతుంది డిఎన్ఏ. సో ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో బిఫోర్ ఇన్ఫెక్షన్ వ్యాక్సినేషన్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ రిజల్ట్స్. సార్ అట్లానే తల్లిదండ్రులు, ఇప్పుడు చిన్నపిల్లల తల్లిదండ్రులు ఇంకొక వాదన ఒకటి వినిపిస్తున్నారు, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి అని ఎక్కడో విన్నాం మేము అని అంటున్నారు. సో ఈజ్ దిస్ ట్రూ? నో, అబ్సల్యూట్లీ ఇట్స్ ఎ మిత్. 100% సేఫ్ వ్యాక్సినేషన్. ఇది ఎక్కడ ఇస్తారంటే భుజానికి ఇస్తారు. ఓకే. భుజాన్లో డెల్టాయిడ్ మజిల్స్ అని ఇస్తారు. డెల్టాయిడ్ మజిల్లో అది కూడా వైరస్ మెంబర్కి ఇంజెక్ట్ చేయరు. ఓకే. ఓకే, ప్రోటీన్స్ అవి ఇంజెక్ట్ చేస్తారు. సో ఇట్స్ 100% సేఫ్. ఇట్ విల్ నెవర్, అసలు ఓవరీకి దీనికి సంబంధం లేదండి. ఓకే, ఓవరీస్ దగ్గరికి ఇది వెళ్ళదు. ఇట్స్ ఆల్వేస్ ప్రికాషనరీ. ఇది బాడీలో మీకు డైరెక్ట్ ఆ జెనైటల్ పార్ట్స్ కూడా మీరు ఏం టచ్ చేయరు, జస్ట్ డెల్టాయిడ్లో మజిల్లో ఒక ఇంజెక్షన్ ఇస్తారు మీకు అంతే. సో ఇట్స్ 100% సేఫ్. ఎట్లా యాక్ట్ అవుతుందంటే ఇక్కడ ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి ఇమ్యూన్ బాడీలో మనకి సెల్స్, టీ సెల్స్ అని యాంటీబాడీస్ అని అవి డెవలప్ అవుతాయి. మనకి సింపుల్ ఇన్ఫెక్షన్ వచ్చినా మనం ఆర్టిఫిషియల్గా ఇమ్యూనిటీని యాక్టివేట్ చేస్తున్నాం అంతే. ఓకే. దాన్ని ప్రైమ్ చేస్తున్నాం ఇమ్యూనిటీని, అంతేగాని మనం ఏం వైరస్ ఏం ఇంజెక్ట్ చేయట్లా మనలోకి. ఓకే, ఆ వైరస్ ప్రోటీన్స్ అవి ఇంజెక్ట్ చేయడం ద్వారా మన ఇమ్యూనిటీ అనేది యాక్టివేట్ చేస్తున్నాం, మనం ప్రైమ్ చేస్తున్నాం. సో వెన్ ఎవర్ ద ఇన్ఫెక్షన్ ఈజ్ దేర్ మనం రెడీ టు ఫేస్, మనం ఫేస్ చేయగలుగుతాం. ఎందుకంటే మనకి ఇమ్యూనిటీకి తెలుసు దీనికి ఏ యాంటీబాడీస్ కావాలి. ఆ సెల్స్ వెంటనే వెళ్ళేసి ఆ యాంటీబాడీస్ ఫాస్ట్గా ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇన్ఫెక్ట్ అయ్యేలోపే దాన్ని కిల్ చేస్తుంది. సో మన బాడీని ప్రైమ్ చేస్తున్నాం, ఇది ఇట్లా ఇన్ఫెక్షన్ వస్తే ఇలా ఫైట్ చేయాలి అని దానికి నేర్పిస్తున్నాం. ఓకే. అంతేగాని ఇట్స్ ఎ వెరీ 100% సేఫ్. నథింగ్, 0% ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ విత్ హెచ్పివి వ్యాక్సినేషన్. ఓకే. సో వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మిగతా వ్యాక్సిన్స్ లాగే చిన్న చిన్న ఇష్యూస్ సిమ్టమ్స్ అవి వస్తూ ఉంటాయి, లైక్ టెంపరీ, షార్ట్, విత్ ఇన్ డే, అంతే. నో లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే. అలానే కొంతమంది ఇంకొక వాదన వినిపిస్తున్నారు ఏంటంటే, ఇప్పుడు కోవిడ్ టైంలో చాలామంది భయంతో మాత్రలు వేసుకున్నారు, వ్యాక్సిన్స్ వేసుకున్నారు, చనిపోతామేమోనన్న భయంతో. సో ఆ తర్వాత దాన్నంతా మార్కెట్ గిమిక్ అని, అంటే ఫార్మసీ వాళ్ళు వాళ్ళ లాభాల కోసమే ఇదంతా చేశారు అని వాదన వినిపించారు. ఆ తర్వాత ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ కూడా అలాంటి ఒక గిమ్మిక్ మాత్రమే, మార్కెటింగ్ గిమ్మిక్ అని కొంతమంది అంటున్నారు. సో దీని మీద మీ టేక్ ఏంటి సార్ అసలు? యా, ఇది హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది మార్కెట్ వాళ్ళు తీసుకురాలేదండి. ఇట్స్ అ WHO ఇనిషియేటివ్. రైట్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది విచ్ ఇస్ ద ప్రైమరీ సోర్స్ త్రూ అవుట్ ద వరల్డ్. దేర్ ఇనిషియేటివ్ ఈజ్ 80-80-80. బై 80-80-80 ఏంటంటే 80% ఆఫ్ ద పీపుల్, చిల్డ్రన్ షుడ్ గెట్ వ్యాక్సినేటెడ్, 80% ఆఫ్ ద పీపుల్ షుడ్ గెట్ స్క్రీనింగ్. సో ఇవి 80% చేయటం ద్వారా ఏంటంటే మనం సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ నాట్ ఎ మార్కెట్ ఇనిషియేటివ్, ఇట్స్ ఎ WHO ఇనిషియేటివ్. 80%. WHO ఏంటంటే హెల్త్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ విచ్ గివ్ ద హెల్త్ గైడ్లైన్స్. అండ్ దెర్ ఆర్ అ ప్రూఫ్ దట్ హెచ్పివి డెఫినెట్లీ క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలుగుతుంది. క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంది. సో మనకి సింపుల్ ఎగ్జాంపుల్ అండి, వ్యాక్సినేషన్ అట్లా అనుకుంటే అన్ని వ్యాక్సిన్స్ అంతే. అవును. బట్ వీఆర్ గివింగ్ ద వ్యాక్సినేషన్. పిల్లలకి వ్యాక్సినేషన్ మన డైరీలో నోట్ చేసుకొని మరీ ఇస్తాం. సో సేమ్ వే ఆ వ్యాక్సినేషన్కి ఈ వ్యాక్సినేషన్కి. అండ్ నవేడేస్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఇనిషియేటివ్. ఎందుకు ఇనిషియేటివ్ తీసుకుంటుంది? సో అంటే ఇట్స్ నాట్ ఏ కంపెనీ డ్రివెన్ ప్రాజెక్ట్, ఇట్స్ ప్యూర్లీ హెల్త్ రిలేటెడ్
అండ్ 100% బెనిఫిట్ ఉంది, 100% ప్రూవెన్. ఇట్స్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్, ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్. డెఫినెట్గా ఫాలో అవ్వాలండి మనం. వీఆర్ టేకింగ్ సింపుల్ వ్యాక్సినేషన్ చేసుకోవడం వల్ల మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలుగుతాం. అంటే అంతకంటే బ్లెస్ ఏముందండి మనకి, కావాల్సింది ఏముంది? యా, ఒకసారి క్యాన్సర్ వస్తే దానికి చేసిన స్పెండ్ కంటే సింపుల్ వ్యాక్సినేషన్ ద్వారా 95% వరకు ప్రివెంట్ చేయగలుగుతున్నాం. ఇంకా అంతకంటే అష్యూరెన్స్ ఇస్తే నోబడీ విల్ గివ్ అష్యూరెన్స్ మోర్ దాన్ దట్. సో అంటే పిల్లలకి ఈ హెచ్పివి వ్యాక్సిన్ వేసినట్టయితే సో కొంచెం వ్యాక్సిన్ ఎక్కువగా రియాక్ట్ అవుతుంది, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ తట్టుకోలేదు అని ఇంకొంతమంది అంటున్నారు. సో నేను ఈ కాంట్రవర్సీస్ అన్నీ తీసుకొచ్చి ఒక పక్కన ఎందుకు చెప్తున్నానంటే సో దట్ వ్యూవర్స్ కూడా ఒక ఎక్స్పర్ట్ నుంచి ఆన్సర్స్ వెళ్తాయన్న ఉద్దేశంతో ఎస్ ఐఎమ్ ట్రయింగ్ టు ప్రతి కాంట్రవర్సీ అడ్రస్ చేయడం జరుగుతుంది. యా, డెఫినెట్గా అండి. ఇమ్యూనిటీ యాక్టివేట్ అవుతుంది, నాట్ అప్ టు అలార్మింగ్ లెవెల్. స్మాల్ డోసెస్ ఇమ్యూనిటీ, దీన్ని ప్రైమింగ్ అంటారు. ప్రైమింగ్ అంటే ఏంటంటే మెమరీ టీ సెల్స్ అని ఉంటాయి. మనకి ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా మళ్ళీ తిరిగి వచ్చే ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకు అంటే ఆ ఇన్ఫెక్షన్ ఎట్లా తట్టుకోవాలో కొన్ని సెల్స్ ప్రైమ్ అయిపోయి అది మన బాడీలో స్టోర్ అయిపోతాయి. ఎప్పుడు కనుక మనకి మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ వస్తే ఈ సెల్స్ అక్కడికి వెళ్ళి ఆ ఇన్ఫెక్షన్ మీద ఫైట్ చేసి మళ్ళీ తిరిగి రాకుండా ప్రివెంట్ చేస్తాయి. సో ఇది మన రెగ్యులర్ బాడీలో ఉండే ఇమ్యూన్ మెకానిజం, ఇట్స్ నథింగ్ న్యూ. అంటే మనకి ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. దాన్ని ఆ ఇన్ఫెక్షన్ తట్టుకోవడానికి కొన్ని మెమరీ సెల్స్ అని మెమరీ ఉంటుంది మనకి బాడీలో, కంప్లీట్గా ఎరేజ్ కాదు. సో వెనెవర్ నెక్స్ట్ టైం ఆ ఇన్ఫెక్షన్ వస్తే, అందుకే మీరు అంటారు డెంగ్యూ ఒక స్ట్రెయిన్తో వచ్చింది మళ్ళీ తిరిగి రాదు లైఫ్లో అంటారు. అవును, విన్నాను. ఎందుకు అంటే మనకు ఆ డెంగ్యూ స్ట్రెయిన్కి సంబంధించిన యాంటీబాడీస్, టీ సెల్స్ అవన్నీ మన బాడీలో ఆల్రెడీ స్టోర్ అయి ఉంటాయి. మళ్ళీ ఎప్పుడైతే ఆ వైరస్ ఎంట్రీ అయిందో వెంటనే ఇది వెళ్ళి దాన్ని కిల్ చేసేస్తుంది. ఎందుకంటే బాడీని దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. సేమ్ వే ఈ వ్యాక్సినేషన్ని ఆర్టిఫిషియల్గా దానికి సంబంధించిన ఇమ్యూనిటీని మనం యాక్టివేట్ చేసి వదిలేస్తున్నాం. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అది కిల్ చేస్తుంది. అంతేగాని ఈ వ్యాక్సినేషన్ వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ దెబ్బతింటుంది అనేది అబ్సల్యూట్లీ మిత్ అండి. దీనివల్ల ఎటువంటి ఇమ్యూనిటీ దెబ్బతిందు మనకి. 100% సేఫ్ వ్యాక్సినేషన్. అలాగే యూట్యూబ్లో కూడా సార్ మనం చూస్తున్నాము చాలామంది లైక్స్ కోసం, షేర్స్ కోసం హెచ్పివి వ్యాక్సిన్ని ఇప్పుడు ఓకే బయట అంతా నెగిటివ్ నడుస్తుంది కాబట్టి మనం కూడా నెగిటివ్ చేద్దాం, మనం కూడా హైలైట్ అవుదాం అన్న ఉద్దేశంతో మార్కెటింగ్ చేస్తున్నారా హెచ్పివి వ్యాక్సిన్ని నెగిటివ్ చేయడానికి? లైక్ మీరు కూడా చూసుంటారు కదా యూట్యూబ్లో చాలా ఇట్లాంటి వీడియో. యా, ఒకటి ఏంటంటే అండి, ఏదైనా మనం న్యూస్ చేసేటప్పుడు జెన్యూనిటీ ఆఫ్ ద న్యూస్ చెప్పాలి, చూడాలి. ఎవరు చెప్తున్నారు, వెదర్ డాక్టర్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ అంటే మన దగ్గర చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎక్స్పెషల్లీ ఉమెన్ క్యాన్సర్ గురించి కానీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అని ఉంటుంది, టాటా మెమోరియల్ క్యాన్సర్ సెంటర్ వాళ్ళు వ్యాక్సిన్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎపెక్ సెంటర్ ఫర్ ఆంకాలజీ. వాళ్ళు కొన్ని రిలీజ్ చేస్తారు, అంటే ఇట్లా. ఎందుకంటే వాళ్ళది రీసెర్చ్ సైడ్, వాళ్ళది కూడా రీసెర్చ్ చేస్తుంటారు. కొన్ని వెబ్సైట్లో ఫర్ ఎగ్జాంపుల్ అపోలో దాంట్లో వెన్ టు గివ్ వ్యాక్సినేషన్, వాట్ టు గివ్, ఎక్స్పీరియన్స్ పీపుల్ దే విల్ డెలివర్. సో జెన్యూనిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్తున్నారు అనేది ఫస్ట్ మనం వినాలి. ఓకే, రెండోది వాళ్ళు చెప్తుంది కరెక్టా కాదా మనకి తెలుసుకోవడానికి వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ డాక్టర్స్. మీరు అది తినేసి అది వినేసి దాని గురించి భయపడడం కంటే ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే, ఈవెన్ మీరు ఎక్కడికో హైఫై కాదు అక్కర్లా, సింపుల్ గైనకాలజిస్ట్ని, నేను ప్రతి వాళ్ళు ఒక్కసారి నా దగ్గరికి క్యాన్సర్ సర్జన్ దగ్గర కావాలన్నట్లా, సింపుల్ గైనకాలజిస్ట్ ఆల్సో వాళ్ళు ఆల్మోస్ట్ 3 years అవుతారు. మాకు గైనకాలజీలో కూడా ఈవెన్ ఎంబీబీఎస్ డాక్టర్ కూడా ఈ హెచ్పివి గురించి ఒక బుక్ ఉంటుంది. మాకు ఒక చాప్టర్ మొత్తం హెచ్పివి గురించే ఉంటుంది. మాకు ఈ వైరస్ గురించి ఎట్లా ప్రివెంట్ చేయాలి, ఏ సిమ్టమ్స్ వస్తాయి, ఏ స్టేజ్లో వస్తాయి, ఏ వ్యాక్సినేషన్ ఇవ్వాలి, ఒక చాప్టర్ మొత్తం ఉంటుంది. సింపుల్ డాక్టర్ కూడా మీకు అడ్వైస్ చేయగలరు వెదర్ ఇట్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది. సో టేక్ ఏ జెన్యూన్ రిఫరెన్స్ ఫ్రమ్ ద జెన్యూన్ పీపుల్ అండ్ క్రెడిబిలిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్, అంటే ఎవరు ఇస్తున్నారని చూసేసి దాన్ని మీరు నమ్మండి. డోంట్ లుక్ ఇన్ టు ద ఆల్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. సో ఓకే, మన పాడ్కాస్ట్ విని కానీ లేకపోతే ఇట్లా యూట్యూబ్ కానీ ఇట్లా వివిధ రకాలైనవి చూసుకుని పేరెంట్స్ ఇప్పుడు వాళ్ళ గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే సరిపోతుందా వాళ్ళ పిల్లల కోసం హెచ్పివి వ్యాక్సిన్? యా, డెఫినెట్లీ. గైనకాలజిస్ట్, మోస్ట్ ఆఫ్ ద గైనకాలజిస్ట్ ఆర్ గివింగ్ హెచ్పివి వ్యాక్సినేషన్. వీఆర్ ట్రైనింగ్ అండ్ దే ఆర్ ట్రైన్ టు గివ్ ద వ్యాక్సినేషన్, నథింగ్ టు వరీ. ఓకే, ఇంకొకటి కూడా ఆలోచిస్తుంటారు చాలామంది, లైక్ 9 to 14 ఏజ్ అయిపోయింది కదా, మనం 25 years దాటేసాము, మనకి పెళ్ళయింది, పిల్లలు వచ్చేసారు, ఇప్పుడు టీకా అసలు ఎలా పనిచేస్తుంది, ఐ మీన్ 25 years తర్వాత తెలుసుకున్నట్టయితే హెచ్పివి
వ్యాక్సిన్ గురించి. సో వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవ్వచ్చు? లైక్ వాళ్ళు కూడా హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవచ్చా? యా, కొద్ది మందికి మేము వ్యాక్సినేషన్ ఇస్తున్నామండి. ఓకే సార్. ఆల్రెడీ ఇన్ఫెక్షన్కి ఎక్స్పోజ్ కాని వాళ్ళకి, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్కి అప్ టు 45 వరకు అయితే ఇస్తున్నాం మేము వ్యాక్సినేషన్. ఎందుకు అంటే ఒక స్ట్రెయిన్తో ఇన్ఫెక్ట్ అయినా వేరే స్ట్రెయిన్స్తో ఇన్ఫెక్ట్ కాకుండా ఉండటానికి ఏంటంటే మనకి చెప్పాను కదా, గార్డాసిలిన్ 9లో 9 వేరియంట్స్ ఆఫ్ ఉంటాయి కాబట్టి కొన్ని ప్రివెంట్ చేయగలుగుతారు. అంటే డిపెండ్స్, అంటే ఉమెన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ కాన్సెప్ట్ ఎలా ఉంది, వాళ్ళకి ప్యాప్స్మియర్లో ఏమైనా అబ్నార్మాలిటీ వచ్చాయా, వీటన్నిటిని బట్టి ఒకవేళ అవసరమైతే అప్ టు 45 ఇయర్స్ వరకు ఉమెన్ ఇవ్వచ్చండి. 45 ఇయర్స్ తర్వాత ఉమెన్కి ఇవ్వచ్చు. 45 ఇయర్స్ తర్వాత యూజువల్గా రికమెండ్ చేయం. ఎందుకు అంటే మనకి హెచ్పివి ఇన్ఫెక్షన్ నుంచి క్యాన్సర్ వచ్చేదానికి మనకి అట్లీస్ట్ 10 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. ఓకే, మోస్ట్ కామన్ ఏజ్ గ్రూప్ ఫర్ దిస్ సర్వైకల్ క్యాన్సర్స్ అరౌండ్ 40 to 50. అప్పటికల్లా వాళ్ళు మెన్సెస్ అయిపోతారు, మెన్సెస్ ఆగిపోతాయి, ఇవన్నీ ఆగిపోతాయి కాబట్టి వాళ్ళకి అంత అవసరం ఉండదు, వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా తక్కువ ఉంటుంది. సో అందుకని వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్, ఆల్వేస్ మనం ఏదైనా పని చేసేటప్పుడు కాస్ట్ వర్సెస్ ఎఫెక్టివ్నెస్ చూసుకుంటాం. అంటే ఎంత బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకి ఇది ఇవ్వడం ద్వారా అని చూసుకుంటాం. సో ఆఫ్టర్ 45 దెర్ ఆర్ నో రీసెర్చ్ స్టడీస్, సో వీ విల్ నాట్ గివ్ ఆఫ్టర్ 45 ఇయర్స్, బట్ టిల్ 45 ఇయర్స్ వీ కెన్ గివ్. డిపెండ్స్ ఆన్ ద రిస్క్ ఫ్యాక్టర్స్, బట్ బిఫోర్ సెక్షువల్ ఇంటర్కోర్స్ 100% వీ హ్యావ్ టు గివ్, రికమెండబుల్. ఆఫ్టర్ దట్ అంటే డిపెండ్స్ ఆన్ దేర్ సిచ్యువేషన్, డాక్టర్ విల్ టేక్ ఏ కాల్ ఆన్ దట్. రైట్, వాళ్ళ గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే దే విల్ టేక్ ఏ కాల్ ఆన్ దట్. సార్ అలానే హెచ్పివి వ్యాక్సిన్ వేసుకుంటే ఎంతవరకు ఎంత పర్సెంట్ మనం క్యాన్సర్ని ఎరాడికేట్ చేయగలుగుతాం ఒక పర్సన్లో? యా, హెచ్పివి వ్యాక్సిన్ వేసుకుంటే స్టడీస్ ఆర్ షోయింగ్ 76 to 83% ఆఫ్ ద వరకు మనం ఎరాడికేట్ చేయగలుగుతాం. అండ్ వన్ మోర్ కాన్సెప్ట్, WHO బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఏంటంటే 80% ఆఫ్ ద సొసైటీలో కనుక 80% ఆఫ్ ద పీపుల్కి హెచ్పివి వ్యాక్సినేషన్ వేసుకోగలిగితే హెచ్పివి వైరస్ను మొత్తం తగ్గించవచ్చు. ఎట్లా అంటే వాళ్ళు ఒక కాన్సెప్ట్ చెప్పారు, మాస్క్ వ్యాక్సినేషన్ కాల్ హెర్డ్ ఇమ్యూనిటీ అంటాం మనం. హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే మనకి ఒకళ్ళ దగ్గర ఇన్ఫెక్షన్ ఉంటే వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది, వేరే వాళ్ళ దగ్గర ఉంటే వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది, ఇట్లా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకే స్ప్రెడ్ అవుతుంది, దాని అంతటి అది స్ప్రెడ్ కాదు. సో మనం 80% ఆఫ్ ద పీపుల్లో కనుక వ్యాక్సినేషన్ ఇవ్వగలిగితే ఆ 20% స్కిప్ అయినా ఒక చైన్ కట్ అయిపోతుంది. సో ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళ బ్యారియర్ కట్ అయిపోతుంది. సో 100% పీపుల్ విల్ ప్రివెంట్ దట్ వ్యాక్సినేషన్ అంటారు. సో అట్లీస్ట్ 80% ఆఫ్ ద సొసైటీలో మనం వ్యాక్సినేషన్ చేయగలిగితే మనం 100% వరకు 100% ఆ సొసైటీలో హెచ్పివిని ఎరాడికేట్ చేయగలుగుతాం మనం. సో ఇది కాన్సెప్ట్, WHO కాన్సెప్ట్ అనమాట. సార్ అట్లనే ఇప్పుడు డిఫరెంట్ కంట్రీస్లో కూడా హెచ్పివి వ్యాక్సిన్ని ఒకసారి ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేసిన సందర్భాలు చూసాం మనం, జపాన్ కానీ డెన్మార్క్ కానీ. సో అక్కడ సమ్ ఇష్యూస్ వచ్చి హెచ్పివి వ్యాక్సిన్ ఆపేశారు కదా, మళ్ళీ అంటే అవి సైంటిఫిక్గా రుజువైనాయా ఏమైనా ఇష్యూస్? మళ్ళీ స్టార్ట్ చేశారు కదా హెచ్పివి వ్యాక్సిన్. నో అండి, ఎక్కడ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఇప్పటివరకు అయితే నోటీస్ చేయాలి, లిటరేచర్ కానీ ఎక్కడ మీరు చూసుకున్నా హెచ్పివి రిలేటెడ్ ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవండి. సో హెచ్పివి ఈజ్ సేఫ్ అండ్ త్రూఅవుట్ ద వరల్డ్ ఈజ్ ఫాలోయింగ్. ఇది హెచ్పివి ఇవాళ వచ్చింది నిన్న వచ్చింది కాదు, సిన్స్ లాస్ట్ 20-30 ఇయర్స్ నుంచి ఇస్తూనే ఉన్నారు. అది కాకపోతే మనకి ఇప్పుడు అవేర్నెస్ పెరిగి ఇప్పుడు మనకు కొత్తది కానీ, అండ్ ఇట్స్ వ్యాక్సినేషన్ ఈజ్ దేర్ సిన్స్ లాస్ట్ 20-30 ఇయర్స్ అండ్ ఇట్స్ అ సేఫ్ అండ్ మిలియన్స్ ఆర్ డోసెస్ ఆర్ టేకెన్ బై ద పీపుల్. అందరి డేటా ఉంది, యూఎస్లో వాళ్ళకు స్ట్రిక్ట్ డేటా ఉంది, అందరి మానిటర్ చేశారు, ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్, నో ఇష్యూ. ఈవెన్ 20 ఇయర్స్ ఫాలోఅప్ తీసుకున్న వాళ్ళు, 20 ఇయర్స్ ఫాలోఅప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వ్యాక్సినేషన్ చిన్నప్పుడు తీసుకొని ఇప్పటివరకు ఫాలో చేసిన వాళ్ళు ఉన్నారు. నో సైడ్ ఎఫెక్ట్స్, నథింగ్ టు వరీ, ఇట్స్ అ సేఫ్ వ్యాక్సినేషన్. ఓకే, అలానే సార్ హెపటైటిస్ వైరస్కి అంటే లివర్ క్యాన్సర్ రాకుండా హెపటైటిస్ బి వేస్తాము వ్యాక్సిన్, దానికంటే కూడా ఎక్కువగా ఈ మధ్యన దీని గురించే ఎక్కువగా ఈ వ్యాక్సిన్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇంత చర్చకి కారణం ఏంటి సార్ అసలు? యా, హెపటైటిస్ బి వైరస్ అనేదండి లివర్ క్యాన్సర్కి వేరియస్ రీజన్స్ ఉంటాయి. మనకి హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ ఒకటి, హెపటైటిస్ సి ఏ ఇన్ఫెక్షన్, ఆల్కహాలిక్ క్రానిక్ సిరోసిస్ ఆఫ్ లివర్, ఆల్కహాలిక్లో, అనదర్ కంజెనిటల్ డిసీజెస్లో సిరోసిస్ ఉంటుంది, వాళ్ళలో కూడా వస్తుంది. బట్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఈస్ హెపటైటిస్ బి. సో మనం హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేసుకుంటే అరౌండ్ 30-40% వరకు ప్రివెంట్ చేయగలుగుతాం. బట్ హెచ్పివి వ్యాక్సిన్ అట్లా కాదు. సర్వైకల్ క్యాన్సర్లో 95% to 98% ఓన్లీ బికాజ్ ఆఫ్ హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్.
ఇది కనుక ప్రివెంట్ చేయగలిగితే 83% ఆఫ్ ద క్యాన్సర్స్ మనం ప్రివెంట్ చేయగలుగుతాం. 80-85% ఆఫ్ ద క్యాన్సర్స్. ఇంత హై నెంబర్స్ అనేది ఏ వ్యాక్సినేషన్కి లేదు. సో అందుకనే కంప్లీట్గా మనం సర్వైకల్ క్యాన్సర్ని వెస్ట్రన్లో ఆల్మోస్ట్ ఒకప్పుడు కామన్గా ఉండే క్యాన్సర్ని ఆల్మోస్ట్ తగ్గించేశారు అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద లీస్ట్ కామన్ క్యాన్సర్స్. అంటే మెయిన్లీ బికాస్ ఆఫ్ 2 things. వన్ ఈజ్ వ్యాక్సినేషన్, అనదర్ ఈజ్ ప్యాప్స్మియర్ స్క్రీనింగ్. ఈ రెండింటి ద్వారా సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా వరకు తగ్గించారంటే ఇంకా దట్ ఈస్ అ బ్యూటిఫుల్ టూల్ కదా. సింపుల్ టూల్తోనే మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలుగుతాం. అందుకే అంత అవేర్నెస్, అంత హైలైట్ మేము చేస్తుంటాం ఈ హెచ్పివి. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ టు ద వ్యూవర్స్ ఏంటంటే హెచ్పివి వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళు స్క్రీనింగ్ చేసుకోవాలా వద్దా, ఇది మోస్ట్ కామన్. హెచ్పివి 83% వరకే ప్రివెంట్ చేయగలుగుతుంది. ఒక 10-15% వచ్చే ఆప్షన్ ఉంటుంది కాబట్టి 100% హెచ్పివి వ్యాక్సినేషన్ ఉన్నా కానీ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయాలి. దాన్ని అవాయిడ్ చేయలేము, ఎందుకంటే కొన్నిసార్లు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళను కూడా క్యాచ్ చేసుకొని ఇది స్క్రీనింగ్ చేయడం ద్వారా ఆల్మోస్ట్ 95% వరకు మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సార్ అట్లనే హెచ్పివి క్యాన్సర్ వచ్చి సర్వైవ్ అయ్యే వాళ్ళు ఉంటారా? అసలు ఎలాంటి రేట్ ఉంటుంది? మనం ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేసుకోగలిగామన్న సర్వైకల్ క్యాన్సర్లో బట్టి అంత ట్రీట్మెంట్ క్యూర్ రేట్స్ ఉంటుందండి. స్టేజ్ 1లో మైక్రోస్కోపిక్ డిసీజ్ అంటారు. అంటే మనకి కొన్నిసార్లు ఏంటంటే మేమేం చేస్తామంటే ప్యాప్స్మియర్ తీస్తాం. ప్యాప్స్మియర్లో అబ్నార్మాలిటీ ఉంటే కాల్పోస్కోపీ చేస్తాం. కాల్పోస్కోపీ అంటే కొన్ని రకాల డైస్ వేసేసి అబ్నార్మల్ సెల్స్ ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి ఒక లైట్ వేసేసి ఆ అబ్నార్మల్ సెల్స్ని తీసి బయాప్సీ చేస్తాం. అట్లాంటి వాటిలో కొన్ని మైక్రోస్కోపిక్ అంటే కంటికి కనపడని డిసీజ్ కూడా మేము ఐడెంటిఫై చేయగలుగుతాం ఈ స్క్రీనింగ్లో. అట్లాంటి వాటిలో సింపుల్ కోనైజేషన్ అంటారు పద్ధతి. దాని ద్వారా సింపుల్ డే కేర్ వస్తారు, కోనైజేషన్ చేయించుకుంటారు, వెళ్ళిపోతారు. నెగిటివ్ మార్జిన్ ఎర్లీ డిసీజ్లో ఉంటే మీకు ట్రీట్మెంట్ కూడా ఏమక్కర్లా. సింపుల్ డే కేర్ ప్రొసీజర్, ఒక సింగిల్ డేలో ట్రీట్మెంట్ క్యూర్ అయిపోతుంది ఎర్లీ స్టేజ్ క్యాన్సర్లో, మైక్రోస్కోపిక్ డిసీజ్లో. అదే కనుక స్టేజ్ 1లో ఉందనుకోండి సర్జరీ చేయాల్సింది ఉంటుంది. కొద్దిగా ఎక్స్టెన్సివ్గా రాడికల్ హిస్టెక్టమీ అంటాం. కొద్దిసార్లు ఏంటంటే క్యాన్సర్ సర్జరీస్ ఒక అడుగు ముందుకేసి చేయాల్సింది ఉంటుంది. లింఫ్ నోడ్స్ స్ప్రెడ్ అయిందా లేదా సెంటినల్ నోడ్ బయాప్సీస్ అంటారు. అది చేసేసుకొని మనకి క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉందో, హై రిస్క్ ఫీచర్స్ ఉన్నాయా, ఒకసారి తీసింది మళ్ళీ బయాప్సీకి తీసేసి హై రిస్క్ ఫీచర్స్ ఉన్నాయా, లో రిస్క్ ఫీచర్స్ ఉన్నాయా. హై రిస్క్ ఫీచర్స్ ఉంటే రేడియేషన్ తీసుకోవాల్సింది ఉంటుంది. ఒకవేళ అడ్వాన్స్ స్టేజ్లో వస్తే డైరెక్ట్ కీమోథెరపీ, రేడియేషన్ ఇస్తాము, డౌన్ సైజ్ చేసుకుంటాము. కంప్లీట్ కీమోథెరపీ, రేడియేషన్తో క్యూర్ అయిపోతే సర్జరీ కూడా అవసరం ఉండదు. ఒకవేళ కీమోథెరపీ, రేడియేషన్ రాకపోతే గర్భసంచి తీసేసి సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొద్దిమందికి ఏంటంటే స్టేజ్ 4లో కూడా వస్తుంటారు అన్ఫార్చునేట్లీ, స్ప్రెడ్ అయిపోయి లింఫ్ నోడ్స్ స్ప్రెడ్ అయ్యి. అట్లాంటి వాళ్ళకి కీమోథెరపీ ఇచ్చేసి అట్లీస్ట్ డిసీజ్ అయితే కంట్రోల్ చేయగలుగుతాం. ఓకే, సో ఈ సర్వైవర్స్ ఉంటారు కదా, వాళ్ళ పిల్లలకి ఎంత పాకే అవకాశం ఉంటుంది? లైక్ దిస్ హెచ్పివి వ్యాక్సిన్ ఎలా హెల్ప్ చేస్తుంది? సర్వైకల్ క్యాన్సర్ ఈ హెచ్పివి అనేది యూజువల్గా పేరెంట్స్ నుంచి పిల్లలకి రావటం కానీ హెరిడిటరీ కాదండి. కాకపోతే కొన్ని సైన్స్ అంటే చాలా రేర్గా, వెరీ రేర్గా ఏంటంటే పిల్లలు పుట్టేటప్పుడు ఒకవేళ మదర్ కనుక హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉంటే పిల్లలకి సంక్రమించే అవకాశం ఉంది, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. బట్ వెరీ వెరీ రేర్, చాలా ఫ్యూ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి, అట్లా చాలా తక్కువ కేసెస్. బట్ మోస్ట్లీ పిల్లలకి రాదండి అది. ఓకే సార్, అట్లానే స్క్రీనింగ్ విషయానికి వస్తే ఎప్పుడెప్పుడు స్క్రీనింగ్కి వెళ్ళాలి? అసలు నార్మల్ అడల్ట్స్ స్క్రీనింగ్కి ఎందుకు వెనకాడుతున్నారు? నా రెండో క్వశ్చన్, ఎందుకంటే అది కాస్ట్ ఎఫెక్టివ్ అనా లేకపోతే వాళ్ళకి అవేర్నెస్ లేదనా, ఏం చెప్తారు సార్? స్క్రీనింగ్ ఎప్పుడు వెళ్ళాలి అంటే అండి, మనం 30 to 65 years వరకు వెళ్తాం. మేము 30 yearsకి స్టార్ట్ చేస్తాం. కొద్దిమందికి ఏంటంటే 20 years కూడా స్టార్ట్ చేస్తాం. 20 to 30 years మధ్యలో హెచ్పివి టెస్టింగ్ చేయకూడదు, ఎందుకంటే చేయకూడదు. మనం 30 years నుంచి ఏం చేస్తామంటే ఎవ్రీ 5 yearsకి ప్యాప్స్మియర్ ప్లస్ హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ అని ఉంటుంది. అవి రెండు కలిపి చేస్తాం ఎవ్రీ 5 years. 65 yearsకి నార్మల్ ఉండి ఇంకా 65 years తర్వాత వదిలేస్తాం. అప్పటి వరకు చేయాల్సిన అవసరం ఉంటుంది. కొద్ది మందికి ఏంటంటే కొన్ని ఫెసిలిటీస్ హెచ్పివి డిఎన్ఏ కొద్ది కాస్ట్లీ టెస్ట్ అండి, కొద్దిమందికి అంత ఎఫోర్డబుల్ ఉండరు. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే సింపుల్ ప్యాప్స్మియర్ 35 yearsకి ఎవ్రీ 3 yearsకి చేస్తుంటారు. సింపుల్ ప్యాప్స్మియర్ అది కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది, సింపుల్ టెస్ట్. కొద్దిమందికి ఏంటంటే ఎందుకు ఇంత ఇన్సిడెన్స్ మనకి తక్కువ ఉంది అనే దాని గురించి నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు అంటే మనకి ఒకటి సోషల్ స్టిగ్మా. ఒకళ్ళు ఏంటంటే వెళ్ళేసి ప్రైవేట్ పార్ట్స్లో అది కలెక్ట్ చేసేది ఏంటంటే వజైనా ఉంటుంది, బర్త్ కెనాల్ ఉంటుంది. బర్త్ కెనాల్ నుంచి ఒక బ్రూమ్ స్టిక్ లాగా ఉంటుంది, సర్విక్స్లోకి పెట్టేసి ఆ సెల్స్ని మనం కలెక్ట్ చేస్తాం.
సో ఆ సోషల్ స్టిగ్మా అనేది ఇవన్నీ ప్రైవేట్ పార్ట్ మాకు ఇవి ఏంటి అనేది కొద్దిగా సోషల్ ఇన్హిబిషన్స్ అనేది మెయిన్ కాజ్ అండి. రెండోది ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. నాకేమవుతుందిలే చేయించుకుందామని కూడా ఈవెన్ చాలామంది ఉమెన్ చేయించుకుందాం ఇంత అవేర్నెస్ ఉన్నా కానీ చేయించుకుందాం అని పోస్ట్పోన్ చేస్తుంటారు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏంటి, ఎవరు చేస్తారు అనేది కూడా. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేక్ ఎ బ్యూటిఫుల్ ఇనిషియేటివ్. ఇప్పుడు మేము ఏం చేస్తున్నారంటే ఆశా వర్కర్స్ని ట్రైన్ చేస్తున్నారు, విచ్ ఆర్ విలేజ్ లెవెల్ పీపుల్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు హౌ టు కలెక్ట్ ద శాంపుల్ అనేది వాళ్ళకి ట్రైన్ చేస్తున్నారు. శాంపుల్ ఎట్లా కలెక్ట్ చేయాలి, ఏంటి, వాళ్ళు ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలి, వాళ్ళు ఎట్లా ఇన్స్పెక్ట్ చేయాలి, ఏది అబ్నార్మాలిటీ, ఎప్పుడు ఎవరికి రిఫర్ చేయాలి అనేది కూడా మనం వీఆర్ ట్రైనింగ్ ఆశా వర్కర్స్. అంటే సచ్ ఏ సింపుల్ టెస్ట్ స్క్రీనింగ్ అనేది. అంటే మీకు ఆశా వర్కర్స్ అంటే దే ఆర్ ఏఎన్ఎంస్ ఆర్ నర్సింగ్ స్టాఫ్, దాంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కలెక్ట్ చేయగలుగుతున్నారు. ఇంకోటి రీసెంట్గా అప్డేట్ ఏంటంటే సెల్ఫ్ కలెక్షన్ అనే బాటిల్స్ ఉన్నాయి. ఓకే, దెర్ ఆర్ వీడియోస్ హౌ టు కలెక్ట్, బట్ అది అంత ఎఫెక్టివ్గా ఉండదు. అది ప్రాపర్గా మనం అది పెడుతున్నామా లేదా, ప్రాపర్ ఉంటుందా లేదా అనేది కొద్దిగా డిఫికల్టీ టు అసెస్. బట్ సోషల్ స్టిగ్మా ఉన్న వాళ్ళు సెల్ఫ్ కలెక్షన్ కూడా వీఆర్ ప్రమోటింగ్ దట్ ఫర్ హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్. సో సెల్ఫ్ కలెక్షన్ కూడా మనం దానికి వీడియోస్ కూడా ఉంటాయి, ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి మనంతట మనమే అనేది దానికి వీడియోస్ కూడా ఉంటాయి. సో దీస్ ఆర్ వేరియస్ మెజర్స్ వీ వాంట్ టు టేక్, బట్ స్టిల్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. And one more thing is women will neglect their health a lot in India. Especially వాళ్ళు ఏదో పనులు అంటారు. జస్ట్ సో ఐ వాంట్ టు టేక్ ఏ ఇనిషియేటివ్ దట్ మెన్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద ఉమెన్. సో ఆ ఉమెన్ కనుక హెచ్పివి వ్యాక్సినేషన్ ఇవన్నీ తీసుకోలేదంటే వీ హ్యావ్ టు బ్లేమ్ ద మెన్ ఇన్ దేర్ పార్ట్నర్. సో సచ్ ఏ ఇనిషియేటివ్ వీ హ్యావ్ టు బ్రింగ్. వీఆర్ ప్లానింగ్ సమ్ ప్రోగ్రామ్ ఆన్ దట్. ఏంటంటే అంటే వెదర్ హస్బెండ్ వీఆర్ గోయింగ్ టు ప్రమోట్ ద హస్బెండ్స్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ వైఫ్స్. ఇట్ ఈస్ ఇన్ ద పైప్ లైన్. వీ హ్యావ్ టు స్ట్రీమ్ లైన్ దట్ ప్రోగ్రామ్. సచ్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్ సార్. ఇంకొంతమంది ఇంకొక మిత్ ఒకటి ఉంటుంది, లైఫ్ స్టైల్ చేంజెస్. ఇప్పుడు మేము వ్యాక్సిన్ వేసేసుకున్నాం కదా అందుకని చెప్పి ఆరోగ్య నియమాలు పాటించకుండా ఉంటూ ఉంటారు. సో అసలు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఐ మెంట్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటూ ఉంటాయి కదా, వాటిని కూడా మార్చుకోకుండా అలానే ఉండిపోతూ ఉంటారు క్యాన్సర్ రాదు అన్న ఉద్దేశంతో. నో అండి, లైఫ్ స్టైల్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నాట్ ఓన్లీ ఫర్ క్యాన్సర్, ఓవరాల్ యువర్ హెల్త్ బీయింగ్. లైఫ్ స్టైల్లో మనకి 3 ఇంపార్టెంట్ థింగ్. ఒకటి ఫుడ్, రెండోది ఎక్సర్సైజెస్, మూడోది అడిక్షన్స్. ఈ 3 అనేది నాలుగోది స్ట్రెస్. ఈ 4 కనుక కంట్రోల్ చేయగలిగితే మన హెల్త్ మన చేతిలో ఉన్నట్టే. ఫుడ్లో ఏంటంటే మన హెల్తీ ఫుడ్. మనకు ఒక ప్లేట్ తీసుకుంటే హాఫ్ ఆఫ్ ద ప్లేట్ షుడ్ బి ఫిల్డ్ విత్ కలర్ఫుల్ ఫుడ్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇవన్నీ కలర్ఫుల్ ఫుడ్స్. దాంట్లో ఏముంటాయంటే మనకి మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఉంటుంది. అండ్ 1/4 ఆఫ్ ద ప్లేట్ షుడ్ బి ప్రోటీన్ మనకి ఎందులో ఉంటుంది అంటే నాన్ వెజ్లో మీట్, ఎగ్ ఈజ్ అ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, పన్నీర్ కర్రీ అండ్ దాల్, ఇట్లాంటి వాటిల్లో మనకి ప్రోటీన్ ఉంటుంది. అండ్ 1/4 షుడ్ బి కార్బోహైడ్రేట్స్, మన వీట్, రైస్, వీటిలో. దిస్ ఈజ్ ద హెల్దీ ఫుడ్. అండ్ అవాయిడ్ ద జంక్ ఫుడ్స్, కార్బోనేటెడ్ బెవరేజెస్, పిజ్జాస్, బర్గర్స్, షుగర్ కంటైనింగ్. అవాయిడ్ ద జంక్ ఫుడ్. దిస్ ఈజ్ అబౌట్ ఫుడ్, హెల్దీ లైఫ్ స్టైల్లో. సెకండ్ ఈజ్ ఎక్సర్సైజ్. అట్లీస్ట్ 30 minutes a day వీ షుడ్ గెట్ బ్రిస్క్ ఎక్సర్సైజ్. చాలామంది ఉమెన్ అంటుంటారు, మా ఇంట్లో కూడా మా పేరెంట్స్ కానివ్వండి, నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను వంట వండుతున్నాను, ఇంట్లో పనులన్నీ చేస్తున్నాను, నాకు ఎక్సర్సైజ్ అయిపోతుంది. దట్ ఈజ్ నాట్ ఎక్సర్సైజ్. దట్ ఈజ్ యువర్ రొటీన్ యాక్టివిటీ. మీ బాడీ దానికి అలవాటు పడిపోతుంటుంది. దట్ ఈజ్ నాట్ ఎక్సర్సైజ్. అది మీరు రెగ్యులర్గా చేసే మీ యాక్టివిటీస్ అవి. ఇట్ ఈస్ నాట్ ఎక్సర్సైజ్. సో టేక్ కేర్ ఆఫ్ అట్లీస్ట్ 30 minutes a day, 5 days in a week. యూ హ్యావ్ టు డూ ద ఎక్సర్సైజెస్. అంటే ఏదో ఎక్సర్సైజ్ అంటే జిమ్కి వెళ్ళమన్నట్ల. బ్రిస్క్ వాకింగ్ ఆల్సో గుడ్ ఎక్సర్సైజ్. సూర్య నమస్కారాస్, గుడ్ ఎక్సర్సైజ్. థర్డ్ ఈజ్ అడిక్షన్స్. వీ షుడ్ బి అవే ఫ్రమ్ ద ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. స్మోకింగ్లో ఆల్మోస్ట్ చాలా రకాల టాక్సిన్స్ ఉంటాయి. అండ్ ఇట్ కాజెస్ ఆల్మోస్ట్ 14 to 15 types of cancers. సో అడిక్షన్స్కి దూరంగా ఉండాలి. అండ్ ఫోర్త్ ప్రైమ్ మోస్ట్ ఈజ్ స్ట్రెస్ఫుల్. Be away from the stress. Be calm, yoga, meditation. And
మనం చాలా వరకు చేయాల్సింది ఏంటంటే మన బాడీలో ఏం చేంజెస్ అవుతుందో మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సింపుల్ థింగ్, మీరు నైట్ పడుకునే ముందు అట్లా అసలు మీ బాడీలో అసలు ఏం చేంజ్ అవుతుందని మీరు అబ్జర్వ్ చేసుకోవాలి ఫ్రమ్ హెడ్ టు టో. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద యోగా. మీ యోగ నిద్ర అంటారు. యోగ నిద్రలో కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఐస్, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్రీత్, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ హార్ట్, హౌ ఇట్ ఈస్ బీటింగ్, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టమక్, వెదర్ హౌ మీ మోషన్లో బౌల్లో ఏమైనా చేంజ్ వచ్చిందా లేదా, ఎనీ పెయిన్స్, ఎక్సెసివ్ పెయిన్ ఏమైనా ఉందా ఏంటి అనేది సింపుల్. యూ హ్యావ్ టు అబ్జర్వ్ యువర్ బాడీ, వాట్ ఆర్ చేంజెస్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ బాడీ. సింపుల్. దాన్ని ఇవాల్యుయేట్ చేయగలిగితే ఎర్లీ స్టేజెస్లో మనం డిటెక్ట్ చేసుకెళ్ళి చాలా వరకు ప్రివెంట్ చేయగలుగుతాం. ఈ హెచ్పివి విషయానికి వస్తే అసలు ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా సార్? హెచ్పివి సిమ్టమ్లెస్. మీకు హెచ్పివి ఇన్ఫెక్షన్ అయినట్టు కూడా మనకి టెస్ట్ చేసేంత వరకు ఏం తెలియదు. అల్టిమేట్లీ క్యాన్సర్గా మారేంత వరకు మనకు తెలియదు. ఓకే. సో ప్రజల్లో చాలా ఒక భయం ఉంటుంది. క్యాన్సర్ అనగానే ఒక భయం ఉంటుంది నేను ఇందాక చెప్పినట్టు. కానీ వ్యాక్సిన్ చుట్టూ భయాలు, అనవసరమైన భయాలు ఉంటూ ఉంటాయి. క్యాన్సర్ అనగానే చనిపోతారు అన్న భయం. అసలు ఈ భయాలు ఎలా పోగొట్టాలి సార్? అది మనకి చాలా వరకు అవేర్నెస్ అయితే పెరిగిందండి. కాకపోతే ఎవరు అంటే మనం వాళ్ళలో ఉన్న భయాన్ని అయితే తొలగించలేకపోతున్నాం. ఎంత అవేర్నెస్ మీరు మన నమ్మరు. ఇప్పుడు క్యాన్సర్ ఈజ్ అ క్రానిక్ డిసీజ్. అంటే సర్వైవల్ రేట్ ఈజ్ ఇంక్రీజ్ అప్ టు 50 to 60%. క్యాన్సర్ పేషెంట్ని ట్రీట్మెంట్ చేసి 50 to 60% వరకు క్యూర్ చేయగలుగుతాం. వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతున్నారు ఇప్పుడున్న సినారియోలో, ప్రజెంట్ సినారియోలో. ఈవెన్ 5 years 10 years కూడా బతకగలుగుతున్నారు. బట్ స్టిల్ క్యాన్సర్ అనగానే భయపడుతున్నారు. అది మన సోషల్లో వచ్చింది. అంటే వాళ్ళు మన చిన్నప్పటి నుంచి ఒకప్పుడు అంటే క్యాన్సర్కి అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ లేవు, అంత ట్రీట్మెంట్ లేదు, అంత అడ్వాన్స్ సాఫిస్టికేటెడ్ పరికరాలు లేవు, అంత మెడికల్గా కూడా అడ్వాన్స్ కాలా ఒక 30-40 years. బట్ స్టిల్ వీఆర్ క్యారీయింగ్ ద సేమ్ ఫియర్ క్యాన్సర్ అంటే. బట్ నవేడేస్ క్యాన్సర్ ఈజ్ అ క్రానిక్ డిసీజ్. క్యూర్ రేట్స్ ఆర్ డ్రాస్టికల్లీ ఇంప్రూవ్డ్. చెప్పాలంటే 50 to 60% of the people are cured with cancers. That much high rates are there with that now. ఓకే సార్. అట్లనే అసలు ఏజ్ వాళ్ళు మీ దగ్గరకు వస్తూ ఉంటారు హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకోవడానికి. లైక్ వచ్చింది అవేర్నెస్ మీరు ముందుతో కంపేర్ చేసుకుంటే మీ ఎక్స్పర్టీస్లో చెప్పండి, మీ దగ్గరకు వచ్చే వాళ్ళ సంఖ్య ఎలా ఉంది? ఇట్స్ ఎ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. లాస్ట్ 1 month బ్యాక్, 1.5 month బ్యాక్ ఐ సర్వేడ్ ర్యాండమ్గా మా హాస్పిటల్లో ఎంతమంది హెచ్పివి వ్యాక్సినేషన్ వేసుకున్నారు ర్యాండమ్గా చెక్ చేశారండి. ఓకే. అంటే స్టాఫ్లో ఒక 10 మందిని పిలిచి ఎంతమంది వేసుకున్నారంటే అందులో ఓన్లీ 2 people వేసుకున్నారు. 8 members వేసుకోవాలి. ఇది ఐఎమ్ టెలింగ్ యూ అబౌట్ ద సినారియో ఇన్ ద హాస్పిటల్. ఫర్గెట్ అబౌట్ ద అవుట్ సైడ్ పీపుల్. సినారియో ఇన్ ద హాస్పిటల్. సో అంటే స్టిల్ అవేర్నెస్ ఇంక్రీజ్ అవుతుంది, బట్ స్టిల్ నాట్ అప్ టు ద లెవెల్. అండ్ అవేర్నెస్ ఉన్న హెచ్పివి వ్యాక్సినేషన్ ఒకటి ఉంది వేసుకోవాలని తెలిసినా కూడా చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. నాకు రాదులే, నాకేంటి అనేది. సింపుల్ వ్యాక్సినేషన్, బట్ స్టిల్ నీడ్ టు ఎడ్యుకేట్ దెమ్ ప్రాపర్లీ. ఓకే. సో ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ లేకపోతే ఎక్కడైనా సరే కొంచెం అంటే కొంతమంది ఏమనుకుంటారంటే వేలల్లో ఉంది కదా అని అనుకుంటారు. నాకేమనిపిస్తోందంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు బర్త్డేకి ఒక 3,000 4,000 స్పెండ్ చేస్తారు కదా, అదేదో దాన్ని ఆపేసి ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చు కదా అన్న ఫీలింగ్ వస్తుంది నాకు అనిపించింది ఇప్పుడు. సో మీరేమంటారు సార్ దీని మీద? వాట్ ఈస్ యువర్ టేక్? ఒక 1 month బిర్యానీలు ఆపేస్తా ఇప్పుడు ఉన్న దాంట్లో. నిన్నే చూశాను, నిన్ననే న్యూస్లో హలీం కోసం కొట్టుకున్నారంట, ఫ్రీ హలీం ఇస్తున్నారని. సేమ్ వే అంటే ఎంతమంది చెప్తున్నాను. సో ఎంతమంది బిర్యానీలు ఇట్లాంటి అన్హెల్దీ ఫుడ్ అంటే అకేషనల్గా తినొచ్చు, నేను తినొద్దు అనట్లా, అది అబ్సల్యూట్లీ బ్యాన్ అనట్లా. అకేషనల్గా తినొచ్చు. ఎనీథింగ్ వీ కెన్ ట్రై ఫుడ్ అకేషనల్లీ. బట్ రెగ్యులర్గా మన హెల్తీ డైట్ ఫాలో చేస్తూ అకేషనల్గా మనం ఏదైనా ప్రాక్టీస్ చేయొచ్చు. సో సేమ్ వే మనకి దాని కాస్ట్ కాదండి 2,500 ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ కాస్ట్ అని చెప్తాను. ఇప్పుడు నేనున్న సినారియోస్లో ఇప్పుడు చిన్న రెస్టారెంట్కి వెళ్తే అయిపోతుందండి, ఫ్యామిలీ తోటి. సినిమాకి వెళ్తే 2,000 అయిపోతుందని ఎంతమంది మనం విన్నాం, అనుకుంటాం. ఒక సినిమా అంత కాస్ట్ ఇది, ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళినంత కాస్ట్ ఇది. 2 doses లైఫ్ టైం, యంగ్ పేషెంట్స్ 2 doses 4,000 to 5,000, దట్స్ ఇట్. చాలామంది ఏంటంటే ప్రతి డాక్టర్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళగానే గార్డాసిలిన్ 9 రికమెండ్ చేస్తున్నారు కాబట్టి 10,000 అనేసరికి చాలామంది బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. బట్ ఇండియన్ ఆల్సో దేర్ 2,500. యూ కెన్ ఆస్క్ యువర్ డాక్టర్, మేము ఇంత పెట్టుకోలేము, మాకు ఇది ఇట్స్ ఈక్వల్లీ గుడ్ అండ్ ఎఫెక్టివ్.
ఓకే. సో గవర్నమెంట్ ఏమన్నా తక్కువకి సబ్సిడైజ్డ్ ఇవేమన్నా వ్యాక్సిన్స్ ప్రొవైడ్ చేస్తుందా సార్? ఆల్రెడీ ఫ్రీ వ్యాక్సినేషన్ కోసమే దే ఆర్ ప్లానింగ్ టు డూ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్. మోస్ట్లీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇనిషియేటివ్ అని నేను చెప్తాను. పిల్లలకి ఓకే. బట్ 25-30 ఏజ్ వాళ్ళకి, లైక్ 30 అబవ్ వాళ్ళకి ఏం చేయొచ్చు సార్? అసలు ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ చేస్తారు? రీసెంట్గా సబ్సిడీ అయితే ఏమి ఇవ్వట్లేదండి, బట్ ఇండియన్ వ్యాక్సిన్ తెచ్చారు విచ్ ఇస్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. రైట్. దట్ ఈస్ నియర్లీ హాఫ్ the price of vaccination before. ఓకే సార్, మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్కి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు సార్? ఒక మిడిల్ ఏజ్డ్ వాళ్ళు వచ్చారు, మిడిల్ ఏజ్డ్ విమెన్ కానీ మెన్ కానీ వచ్చి ఉన్నప్పుడు, సో వాళ్ళకి ఎటువంటి సజెషన్స్ ఇస్తూ ఉంటారు? లైక్ హెచ్పివి వైరస్కి సంబంధించి, హెచ్పివి వ్యాక్సిన్కి సంబంధించి. మెయిన్గా మిడిల్ ఏజ్ వాళ్ళకి వాళ్ళ పిల్లల గురించి చెప్తుంటారండి మేము. అంటే వాళ్ళకి ఏ ఏజ్లో ఉన్నారు, డాటర్ ఉన్నారా, సన్ ఉన్నారా, వాళ్ళకి వ్యాక్సినేషన్ తీసుకున్నారా లేదా అని చెప్తాను. యూజువల్ మిడిల్ ఏజ్ వాళ్ళకి కొన్ని రకాల క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి రికమెండ్ చేస్తాం. యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద మిడిల్ ఏజ్ వాళ్ళకి నేను హెచ్పివి వ్యాక్సినేషన్ రికమెండ్ చేయను అంటిల్ అన్లెస్ దే ఆర్ రియల్లీ రిస్క్ ఫర్ హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉంటే తప్ప నేను రికమెండ్ చేయను మిడిల్ ఏజ్ వాళ్ళకి. బట్ ఐ విల్ గైడ్ దెమ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అండ్ రిస్క్ విత్ హెచ్పివి వ్యాక్సినేషన్ సో దట్ అట్లీస్ట్ దే కెన్ స్ప్రెడ్ ద వర్డ్ టు దట్ నైబర్స్. వాళ్ళకి నైబర్ పిల్లలు ఉన్నా కానీ వాళ్ళకి స్ప్రెడ్ చేస్తారు. సో విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. వాళ్ళు కొద్దిమందికి ఏంటంటే ఓన్లీ వ్యాక్సినేషన్ కోసం మా దగ్గరకు వస్తారు. క్యాన్సర్ వ్యాక్సిన్ ఉందా మేము తీసుకుంటామని. అట్లాంటి వాళ్ళకి వాట్ ఆర్ ద వేరియస్ స్క్రీనింగ్ మెథడ్స్ అవైలబుల్ అండ్ వాళ్ళకి ఏ వ్యాక్సిన్ అయితే బెటర్, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఇవన్నీ కౌన్సిల్ చేస్తుంటామండి మేము. ఓకే, సో యూ డైరెక్టెడ్ దెమ్ ఇన్ దాట్ వే. సో వాళ్ళకి అసలు అంటే హెచ్పివి వ్యాక్సిన్ తీసుకునే ముందు తర్వాత ఏమైనా జాగ్రత్తలు ఉంటాయా? నథింగ్ ఇట్స్ అ వాక్ ఇన్ ప్రొసీజర్. మీరు రావచ్చు, తీసుకోవచ్చు, వెంటనే ఇట్స్ ఓన్లీ 5 minutes జాబ్ ఇన్ అ హాస్పిటల్. ఓకే, సో నేను ఇందాక మగవారి గురించి అంటే వాళ్ళకి హెచ్పివి వ్యాక్సిన్ గురించి మనం ఎక్స్టెన్సివ్గా మాట్లాడుకోలేదు. సో వాళ్ళు ఎటువంటి ఇష్యూస్ నుంచి బయటపడగలుగుతారు వ్యాక్సిన్ వేసుకుంటే? ఇది ఒక స్టిగ్మా ఉంది కదా సార్, ఓన్లీ మగవాళ్ళకి కాదు ఆడవాళ్ళకే అన్న స్టిగ్మా ఒకటి ఉంది కదా. ఇట్స్ రాంగ్ కాన్సెప్ట్ అండి. మగవాళ్ళకు కూడా హెచ్పివి ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. హెచ్పివి ఇన్ఫెక్షన్ మెయిన్గా జెనైటల్ వాట్స్ ఉంటారు మగవాళ్ళలో, యానల్ క్యాన్సర్స్ అంటారు, ఇంకోటి ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ అంటారు. ఈ 3 క్యాన్సర్స్ని, ఈ 3 ప్రాబ్లమ్స్ నుంచి మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో వ్యాక్సిన్ ఈజ్ సేఫ్, 100% సేఫ్ కాబట్టి తీసుకోవడంలో తప్పేం లేదు అండ్ ఐ విల్ రికమెండ్. ఇప్పుడు ఇండియాలో మగ ఆడతో కంపేర్ చేస్తే మగవాళ్ళు తక్కువ వ్యాక్సినేటెడ్ ఉన్నారా? మీరు ఏమంటారు సార్? ఈ మగవాళ్ళు చాలా తక్కువ, చాలామంది తీసుకోరండి మగవాళ్ళు. అసలు దెర్ ఇస్ నో డేటా ఆన్ మేల్ వ్యాక్సినేటెడ్ అబౌట్ హెచ్పివి. బట్ ఫీమేల్ వ్యాక్సినేషన్ గురించి డేటా ఉంది, ఎందుకంటే ఇట్స్ ఎక్స్టెన్సివ్లీ రీసెర్చ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. మగవాళ్ళ గురించి డేటా లేదండి. వీ డోంట్ హ్యావ్ డేటా ఆన్ మెన్ వ్యాక్సినేషన్. సార్, ఈరోజు పాడ్కాస్ట్లో సగటు వ్యూయర్కి ఎన్నో విషయాలు తెలియవు, అలాంటి వాళ్ళకు కూడా యావరేజ్ వ్యూయర్కి కూడా చాలా బాగా అర్థమయ్యే విధంగా హెచ్పివి అంటే ఏంటి, అది ఎలా సోకుతుంది అండ్ అట్లానే వ్యాక్సిన్ యొక్క ఇంపార్టెన్స్ చాలామందికి తెలీదు, చాలామంది వేసుకోవడానికి వెనక్కి జంకుతూ ఉంటారు. సో వీటన్నిటి గురించి కూడా అండ్ అలానే మిత్ బస్టర్స్ చాలా మటుకు కూడా ఎన్నో మిత్స్ని బస్ చేశారు. ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియచేయడమే కాదు, వ్యాక్సిన్ ఎంత ఇంపార్టెంట్ సొసైటీకి, హర్డ్ ఇమ్యూనిటీకి, ఈ విషయాలన్నీ కూడా చాలా వివరంగా పాడ్కాస్ట్లో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.